हरिः ओम्। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैः स्तुष्टुवागं सस्तनूभिः व्यसेम देवहितं यदायुः। स्वस्ति न इंद्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। हरि ओम। ओम परमात्मने नमः। ओम पिप्पलादऋषये नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। ప్రశ్నోపనిషత్తు 6 ప్రశ్నలు. 6వ ప్రశ్న, 2వ మంత్రం, విస్తృతమైన భాష్యం. 2వ మంత్రంలో జ్ఞాన జ్ఞేయ విచారణ జరుగుతోంది. పూర్వపక్షం సిద్ధాంతం 7 భాగాలుగా ఇంతవరకు చూసి ఉన్నాం. ఈనాడు 8వ భాగం చూడబోతాం. దీంతో 8, 9 పూర్వపక్షాలు అవుతాయి. 10, 11 ఇంకా 2 ఉంటాయి. అవి శుక్రవారం నాడు కంప్లీట్ చేసుకుంటే 2వ మంత్రాన్ని అధ్యయనం చేసిన వాడు అవుతాం. జ్ఞేయ జ్ఞాన విచారము. ఇంతవరకు ఏం నేర్చుకున్నామో ఒక్కసారి సమగ్రంగా క్విక్గా విల్ హ్యావ్ ఎ బర్డ్స్ ఏ వ్యూ అబౌట్ దాట్. ఓకే. ఇంతవరకు బోధింపబడిన వాదోపవాదములు తేలిన సత్యములు. బ్రహ్మ సత్యం. బ్రహ్మ అంటే జ్ఞానం, చైతన్యం. చైతన్యం సత్యం, నిత్యం, అద్వయం, స్వతంత్రం. చైతన్యం. జగన్ మిథ్య. ద వరల్డ్ ఇస్ అన్ అపియరెన్స్. దీనికి వ్యావహారిక సత్తాయే తప్ప పారమార్థిక సత్తా లేదు. జీవునిలో 2 అంశాలు. ఒకటి జ్ఞానాంశము, రెండవది అనాత్మాంశము. ఈ అనాత్మాంశాన్ని కానీ త్రోసిపుచ్చగలిగితే జ్ఞానాంశము పరబ్రహ్మమే. జీవో బ్రహ్మ ఇవ నాపర. బ్రహ్మ అంటే స్వరూప జ్ఞానము, చైతన్య జ్ఞానము, చైతన్యము అపరిచ్ఛిన్నము. జ్ఞేయములు వస్తువులు. ఏమిటి జ్ఞేయాలు? జగత్, దేహేంద్రియ సంఘాతం కూడా వస్తువే, జ్ఞేయమే. ఓకే. జ్ఞేయములు మారుతూ ఉంటాయి. వస్తు విజ్ఞానం మారుతూ ఉంటుంది. స్వరూప విజ్ఞానం మారదు. నిర్విశేష స్వరూప విజ్ఞానం అబ్సల్యూట్ కాన్షియస్నెస్, నిత్యము, సత్యము, కూటము, ఇమ్యూటబుల్. సుషుప్తిలో వస్తువులు, జ్ఞేయములు ఉండవు. వస్తు జ్ఞానం కూడా అంటే కాగ్నిజెన్స్ కూడా ఉండదు. కానీ స్వరూప జ్ఞానం మట్టుకు నిత్యంగా ఉంటుంది. జ్ఞాన నిత్యత్వమే ఎప్పుడూ వేదాంతంలో ఉంటుంది. వేదాంతంలో జ్ఞానము అంటే బ్రహ్మ లేక చైతన్యము నిత్యము, జ్ఞేయములు కాదు. జ్ఞానమునకు ఎన్నటికీ జ్ఞేయం స్టేటస్ లేదు. జ్ఞానము తెలియబడే వస్తువు కాదు. జ్ఞేయం ఎన్నటికీ కాజాలదు. సుషుప్తే జ్ఞప్త్యుపగమాత్ అన్నారు. అంటే ఏ విశేష జ్ఞానములు, వృత్తి జ్ఞానములు, కాగ్నిషన్స్ లేనటువంటి, అటువంటిది కానటువంటి నిర్విశేష జ్ఞానము ప్యూర్ ఎన్ఏఎస్ అనేది సుషుప్తిలో ఉంటుంది. ఎన్ఏఎస్ అంటే ఏమిటి? ఎన్ అంటే నిత్యం, ఏ అంటే అద్వయం, ఎస్ అంటే స్వతంత్రం. నిత్యం, అద్వయం, స్వతంత్రం. భేదస్య సిద్ధత్వాత్. మా మతంలో అంటే అద్వైతంలో భేదము నిరూపితమైనది. దేనికి భేదము?
జ్ఞేయ జ్ఞానయోపు భేసత్వం అన్యత్వం సిద్ధం. ఈ జ్ఞానము వేరు, జ్ఞేయము వేరు. జ్ఞేయములు వచ్చిపోయేవి, లిమిటెడ్, పరిచ్ఛిన్నము, వికారము కలిగినటువంటివి. స్వయం ప్రకాశములు కావు, జడములు. జ్ఞానము వచ్చిపోయేది కాదు, నిత్యము, అద్వయము, స్వతంత్రము, స్వయం ప్రకాశం. రెండుకే డిఫరెన్స్. ఆత్మ జ్ఞాన స్వరూపము. జ్ఞానము ఎప్పుడు కూడా భావరూపమే. ఇట్ హెస్ ఓన్లీ ఏ పాజిటివ్ సెన్స్. ఇట్ కెన్ నెవర్ బి ఏ నెగటివ్ సెన్స్. జ్ఞాన అభావం అనేది ఉండదు. లేకపోవుట, అభావము జ్ఞానమునకు ఉండదు. జ్ఞానము స్వతః సిద్ధము, అద్వయము. ఏవైనా జ్ఞేయాలు ఉన్నా, జ్ఞేయాలు లేకపోయినా, అంటే ఉన్న జ్ఞేయాలకు లేని జ్ఞేయాలకు, విదితానికి అవిదితానికి అన్నిటికీ ద్రష్ట జ్ఞానమే. జ్ఞానము అప్రమేయము, అంటే కొలవరానిది, కొలతలు లేనిది, అంటే వస్తువు కాదు. స్వతంత్రం, పరతంత్రము కాదు, స్వయం ప్రకాశము. జ్ఞానము యొక్క ఉనికి వేరే జ్ఞానం మీద ఆధారపడదు. ఉన్నది ఒకటే జ్ఞానం, అది ఎన్నటికీ జ్ఞేయము కాదు. అన్నీ బాగానే ఉన్నాయండి. మరి నా సంగతి నువ్వు జ్ఞానస్వరూపం రా, అది తెలుసుకోవడానికే ఈ వేదాంతం. జ్ఞానము ఏకము, నిత్యము, మారదు. జ్ఞేయాలు మారుతాయి, వ్యభిచరిస్తాయి. అనేకము, అనిత్యము, పరతంత్రము, నాన్ ఎన్ఏఎస్. నాన్ ఎన్ఏఎస్ అంటే నాన్ నిత్యం అంటే అనిత్యం, నాన్ అద్వయం అంటే బహుళం, అనేకం, నాన్ స్వతంత్రం అంటే పరతం. ఇంకా అతి ప్రసంగ అన్నారు ఒక పూర్వపక్షంలో వాళ్ళు. అంటే అతి ప్రసంగం అంటే అనవస్థా దోషం. అనవస్థా దోషం అంటే ఏమిటి? జ్ఞానం 1 ఉంది, జ్ఞానం 1 తెలియడానికి జ్ఞానం 2 ఉండాలి. ఆ జ్ఞానం 2కి జ్ఞానం 1 వస్తువు జ్ఞేయం అవుతుంది. ఆ జ్ఞానం 2 జ్ఞానం అవుతుంది. అప్పుడు జ్ఞానం 3, ఆ జ్ఞానం 3కి జ్ఞానం 2 జ్ఞేయం అవుతుంది, వస్తువు అవుతుంది. జ్ఞానం 3 తెలుసుకుంటుంది. అలా మల్టీఫోల్డ్గా వస్తాయి. దీనిని అనవస్థ, ఇన్ఫైనట్ రిగ్రెషన్ అనేటటువంటిది ఉండదు అని చెప్తున్నారు. ఎందుకు? విభాగ ఉపపత్తే. విభాగము వెరీ క్లియర్ కట్. మాకు 2 విభాగాలయ్యా. ఒకటి జ్ఞేయములు, బ్రహ్మేతరములన్నీ కూడా జ్ఞేయములు. బ్రహ్మము, చైతన్యము, జ్ఞానం ఒక్కటే వేరే కేటగిరీ. జ్ఞానం ఏకమేవ అద్వయం. సర్వత్రా ప్రపంచంలో జ్ఞేయాలు, తెలుసుకునే జ్ఞానము అని 2 విభాగములు గలవు. మాకు అతి ప్రసంగ అనే ప్రశ్న లేదు. అవినాశికై, అవైనాశికై అంటే అద్వైతినై, వైనాశికులు కాని వారికి అభ్యుపగమ్యతే. ఈ విధమైనటువంటి విభాగము క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. జ్ఞానము ఒకటి, నిత్యము, సత్యము, అద్వయము, స్వతంత్రము. రెండవది జ్ఞేయము, పరతంత్రము, మెని, అనిత్యము, మారేవి, వ్యభిచరించేవి అనేటటువంటివన్నీ కూడా జ్ఞేయాలు. ఇక నా తృతీయ తద్విషయ. ఈ విషయంలో 3వ ఎంటిటీ, కేటగిరీ అనేటటువంటిదే లేదండి. అనవస్థ అనుపపత్తి. దేర్ఫోర్ మీరు అనవస్థా దోషం అంటున్నారు కదా, అది పొసగదు. అనుపపత్తి. ఎందుకు? వీ డోంట్ హ్యావ్ ఏ జ్ఞేయ స్టేటస్ ఫర్ ద జ్ఞాన అండ్ వీ డోంట్ హ్యావ్ మల్టిప్లిసిటీ ఆఫ్ ద జ్ఞానస్. 2 important conditions. 1, Jnanam is never a Jnayam, Jnanam is never a Vastu, it is non-OMAC because of the reasons we have already listed. Number 2, we don't have one Jnana to see the other Jnana and other Jnana and other Jnana. There is no question of multiple Jnana. Jnanasya svenaiva vignayatve. అంటే మీ జ్ఞానం తనను కూడా తను తెలుసుకోలేదా? తెలుసుకోలేదు. ఎందుకు? అప్పుడు సర్వజ్ఞతకి హాని కలుగుతుంది కదా. అయ్యా, మా జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం లేదండి, అది తెలియబడే వస్తువు కాదండి. జ్ఞానము తెలియబడుతుంది అంటే జ్ఞేయం అవుతుందని చెప్తాడు. అందుకని జ్ఞానము తనని కూడా తను తెలుసుకోదు, స్వయం ప్రకాశం.
ఆ విధంగా ఏదైనా మీరు అనవస్థా దోషము అవి ఏమైనా చెప్తే సహాపి దోష తస్య ఏవ వస్తు. ఆ దోషాలు భీషాలు ఏవో మీవిరా, ఈ వేషాలన్నీ నావేం కావు, మాకు కావు. కిం తన్నిబర్హణేన అస్మాకం, తన్ తత్ వాటిని నిబర్హణేన త్రోసిపుచ్చుటకు, అస్మాకం మాకు, కిం మాకేం పని, మాకు మీ తాలూకా ఈ అభావవి జ్ఞేయత్వాలు, మల్టిపుల్ జ్ఞానాలు, అనవస్థా దోషాలు జ్ఞానానికి కల్పించడానికి మాకేం పని. అద్వైతంలో జ్ఞానం అన్నటికీ తెలియబడేది కాదు. ఉపదేశ సహస్రిలోని ఒక కొటేషన్ తెచ్చుకుంది. సిద్ధాదేవ హి అహమిత్యస్మాత్ యుష్మత్ ధర్మో నిషిధ్యతే. యుష్మత్ అంటే ఎదురుగా ఇంకొకటి అనేటటువంటిది, నిషిధ్యతే నిషేధించినట్లయితే ఉన్నది అహమస్మి, ఒకటే సిద్ధమై ఉన్నది. ఎలాగా? రజ్వామివ అహిధీర్యుక్త, ధీర్యుక్త బుద్ధియుక్తి చేత, రజ్వాం ఇవ రజ్జునందు అహి అనే బుద్ధిని నిషేధిస్తే తత్వమసి ఇత్యాది శాసనై. దానివలన అక్కడ ఎప్పుడూ ఉన్నది రజ్జువే. పాము అనేది ఏదో భ్రాంతి వలన వచ్చింది, కానీ ఆ భ్రాంతిని తొలగిస్తే చాలు, నువ్వు ఆల్రెడీ రజ్జు అని తెలిసే ఉన్నది. డోంట్ ట్రై టు నో ఆత్మ. వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు నెగేట్ అవర్ సూపరింపోజిషన్స్ or the jiva status, that itself is knowing the atma. నీవు ఆత్మయే. ఆఫ్టర్ సేయింగ్ ఐ యామ్ అడుగుతారు వెళ్ళంగానే, వాట్ ఆర్ యూ సార్, హూ ఆర్ యూ సార్, కొత్త కొత్త చోటుకి వెళితే అడిగితే, లేకపోతే తెలిసిన చోటుకి వెళితే పక్క వాళ్ళకి పరిచయం చేస్తారు. ఇదో ఈయన సో అండ్ సో, సో అండ్ సో లిస్టు, ఓ 20, 50, 100, 500 వాళ్ళ దీన్ని బట్టి అట్రిబ్యూట్స్ అన్ని యాడ్ చేసి చెప్తారు. వాళ్ళు ఏదో పొద్దున్న క్లాస్కి వెళ్ళాను, స్టూడెంట్స్ ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళని పరిచయం చేశారు. వాళ్ళు ఇదండి అదండి ఇదండి అదండి అని ఇన్ని పేర్చారు నా వెనకాల. అవన్నీ డంపాల్. ఒకటే, యు ఆర్ నాట్ దట్, అహం బ్రహ్మాస్మి. దెన్ ఇది కూడా ఆ క్వాలిఫికేషన్స్ లాగా అక్కడ ఉన్న వాటిలాగా ఇది కూడా ఒక టైటిలా? అబ్బే, దట్స్ నాట్ అన్ అట్రిబ్యూట్, దట్ ఈస్ యువర్ స్వరూప. అహం బ్రహ్మాస్మి is not a visheshana or attribute or a qualification like doctor, tata, actor, male, female, like that. It's not an attribute or a visheshana. It is the swarupa. Consciousness need not be objectified by anything, because a lamp does not require another lamp to illuminate it. It is self-revealing. Consciousness need not be objectified. The moment you try to objectify consciousness, you are missing the bus, because consciousness is not an object. It cannot be objectified. Okay. Do you want, Dayananda Saraswati, do you want to know consciousness or experience consciousness? Tell me, what do you want to know? Do you want to know consciousness as an object, as this glass, or any other thing? No. Can never know it, because it's not an object. So don't attempt it. First one is not needed. Consciousness is not an object. Maybe, shall I experience consciousness? What are you saying? You are already consciousness. The second one is not required. Your consciousness itself. You only remove all your anatma part. Your consciousness is ever shining. So you don't require a special experience also to become conscious. The thing is, you get rid of all your jiva bhava or jiva status. You are already ever shining Atma. వచ్చాం ఇక 8వ పూర్వపక్షం. ఏమంటున్నారు? అయం దోష సమాన ఏవ. మీకు మాకు ఈ దోషము అంటే ఇంకా వాడు అనవస్థా దోషాన్ని వదలలేదు. ఆ అనవస్థా దోషము లేదన్నారు, కానీ మేము బాగా ఆలోచిస్తే అనవస్థా దోషము మాకెంతో మీకు అంతే. వాళ్ళకెందుకు అనవస్థా దోషము? వాళ్ళకి అనేక జ్ఞానాలు ఉన్నాయి, అవి ఉన్నవి కూడా వచ్చిపోతూ ఉంటాయి. ఒక జ్ఞానానికి ఇంకో జ్ఞానం, ఇంకో జ్ఞానానికి ఇంకో జ్ఞానం, అలా ఉంటూ ఉంటాయి. అలాగే ప్రవృత్తి జ్ఞానం ఒకటి, ఆలయ విజ్ఞానం ఒకటి, 2 ఉంటాయి. ఎప్పుడైతే మోర్ దెన్ 1 జ్ఞానం ఉన్నదో అనవస్థా దోషం వచ్చి పడుతుంది. ఇది మనకి కూడా ఉంది. సమాన ఏవ అయం దోషం ఇది చేత్. ఏమిటంటారు సింపుల్గా? అలా కళ్ళు మూసుకొని
నా, వి డోంట్ హ్యావ్ దట్ అన్నారు. వైనాశికులు అద్వైతులతో అంటున్నారు, మీకు మాకు అనవస్థా దోషము సమానమే అంటున్నారు. సమానః ఏవ అయం దోషః ఇది చేత్, మీకు మాకు అంటున్నారు. మన జవాబు ఏమిటి? నా. మన అంటే మన గురువుగారని, మనం గురువుగారి తాలూకా శిష్యులమ ప్రతిరూపములే కదా, అంచేత నా సరికాదు, మాకు అనవస్థ లేదు. వై we don't have anavastha? For two reasons. One, our jnana is never a jnaya. Number two, we don't have multiple jnanas. We have only one ekam advayam jnanam chaitanyam brahma. When somebody asks you, why don't you have anavastha dosham? What should be your reply? You should say, as an Advaitin, I don't have the anavastha dosha. I mean, we the Advaitins don't have the anavastha dosha, because for us, never Brahman is an object. Brahman is never a sort of attribute ఉండేటటువంటి వస్తువు కాదు. అంటే బ్రహ్మం ఈజ్ ఆల్వేజ్ జ్ఞానం, కానీ జ్ఞేయం ఎప్పుడు కాదు. రెండు, వీ డోంట్ హ్యావ్ మల్టిపుల్ బ్రహ్మాస్, బ్రహ్మ 1, బ్రహ్మ 2, బ్రహ్మ 3. టు నో వన్ అనదర్ వి రిక్వైర్ అనవస్థ. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. దట్స్ ఆల్సో నాట్ దేర్. అవర్ బ్రహ్మ ఇస్ ఏకం, అద్వయం, నిత్యం, సత్యం, స్వతంత్రం. అండ్ ఇట్ నెవర్ హ్యాస్ ఎ జ్ఞేయ స్టేటస్. ఫర్ దీస్ రీజన్స్ అంటూ ఆయన చెప్తున్నారు. సిద్ధాంతం జ్ఞానస్య ఏకత్వ ఉపపత్తే. This is called the capsule. Whenever he gives a reply, he gives a capsule. If the fellow can digest the capsule, he doesn't have to see the remaining discussion. If the person is a beginner like us, if we don't digest the capsule, we have to take whole bottle of medicine. That is what we are going to do, because we are the beginners. Jnanasya jnanam. ఇది జ్ఞానస్య అనేటప్పుడు ఎప్పుడు అది షష్ఠీ విభక్తి. జ్ఞానమునకి కిన్కున్ యొక్కలో లోపల అంటున్నాం కదా, జ్ఞానమునకు ఏకత్వ ఉపపత్తే తెలియండి, ఏకత్వమే సిద్ధించింది. ఇప్పుడు అనేక జ్ఞానాలు లేవు, జ్ఞానం ఒక్కటే. అయ్యా, ఏమిటి నువ్వు అనవస్థాన్ని మళ్ళీ మొదలుపెట్టావు? ఇప్పుడే కదా పోయిన వారం కట్ చేసుకున్నాము, అనవస్థ మాకు లేదని, మల్టిపుల్ జ్ఞానాలు లేవని. మాకు రెండవ జ్ఞానమే లేదు మూర్రో అంటుంటే, మూడోది, 10ది, 500ది క్షణిక విజ్ఞానాలు మాకెక్కడయ్యా ఉన్నాయి తమ్ముడు? మాకు అనవస్థా దోషము లేదు. ఒకవేళ అనవస్థా దోషం అని మీరు భావించినట్లయితే అది మీకే కానీ మాకు కాదు. సో why we don't have anavastha? I told you two reasons. One, jnanasva ekatva upapatte. Jnanamu ekame. When we say ekam, it negates jnayam also, because jnayas are anekam. Jnayas are bahulam, many. So we have so many jnayas, so many vastus. Jnanamu ekam aneppudu cheppamo, aa maatalone idi jnayamu kaadu anedi kuda imedipoyindi. Anta sangrahanga చెప్తారు అయ్యగారు. శంకరులు వాళ్ళ శంకను ముందే పసికడతారు. చెస్ ఆడుతున్న వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక మూవ్ వేసేటప్పుడు గ్యారీ క్యాస్పరో లేకపోతే విశ్వనాథన్ ఆనంద్ మూవ్ వేసే ముందు అవతల వాడు ఏ మూవ్ వేస్తాడు, దానికి నేనేమిటి వేయాలి, మళ్ళీ వాళ్ళు ఏమి చేయొచ్చు అనేది ముందే రీలు ఆలోచించుకుంటారు. అలాగే ఈయన కూడా వాళ్ళు జ్ఞానం మల్టిపుల్, నానాత్వం అని చెప్పబోతారు. ఇప్పుడు కొన్ని అనుభవాలు, ఉదాహరణలు ఇచ్చి దాన్ని పసికట్టి జ్ఞానస్య ఏకత్వోపపత్తే అన్నారు. వాళ్ళు జ్ఞానానికి నానాత్వం అని వాదించడానికి రాబోతుంది. మరి గురుగారు అన్నీ బాగానే ఉన్నాయండి, జ్ఞానం ఒక్కటే అంటున్నారు. మరి రవిప్రకాష్ గారిలో ఒక జ్ఞానము, రమణమూర్తి గారిలో ఒక జ్ఞానము, విశాలాక్షమ్మ గారిలో ఒక జ్ఞానము, నాగరత్నం గారిలో ఒక జ్ఞానము, ఇదో ఈ చెప్తున్న వాడిలో ఒక జ్ఞానము, ఎన్ని జ్ఞానాలు అనుభవంలో ఉంటే ఈ జ్ఞానం ఒకటే అంటారేమిటి సార్ అంటున్నారు. మరి జ్ఞానములు అనేకములు అని లోకంలో అనుభవం కదా, అనుభవము ప్రమాణము ఒకటిగా లేవు కదా. ఎప్పుడైనా సరే 3 కరెక్ట్గా ఉండాలి. 1 శృతి, 2 యుక్తి, 3 అనుభవం. శృతి చెప్పింది యుక్తికి సరిపోవాలి, యుక్తికి సరిపోయింది అనుభవంలో తెలియాలి. అలా లేదుగా ఇక్కడ చూస్తూ ఉంటే మల్టిపుల్ జ్ఞేయాలు, ఒక్కొక్క జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క జ్ఞానం. అంటే జ్ఞాననానాత్వం ఉన్నప్పుడు జ్ఞానం ఏకోపపత్తి అని ఎలా అంటారయ్యా మీరు? దయచేసి కొంచెం వివరించండి అంటూ వినయంగానే అడిగారు అనుకుందాం.
జ్ఞానములు అనేకమైన లోకంలో అనుభవం కదా, అనుభవము ప్రమాణము ఒకటిగా లేవు. జ్ఞానం ఏకత్వం అనేటటువంటిది అనుభవ విరుద్ధం. శృతియుక్త అనుభవాలు ఇన్లైన్లో ఉండాలి, కాంగ్రెంట్గా ఉండాలి. జ్ఞానానికి బహుత్వం అనుభవ సిద్ధం. మేమంటే పోనీ నాస్తికులము, వైనాశికులము, బౌద్ధులము, లేకపోతే వేదాన్ని నమ్మని వాళ్ళము అంటారు. మీలోనే ఉన్నారు కదా ఒక దర్శనం వాళ్ళు, విశిష్టాద్వైతులు. వాళ్ళు మీ ప్రస్థానత్రయాన్నే ప్రమాణం అంటారు కదా. వాళ్ళు కూడా జీవాత్మలు అనేకము, పరమాత్మ పరమాత్మతో భిన్నము అంటారు కదా. ఏమిటి సార్ మీకు ఆన్సరు అంటే, ప్రస్థానత్రయ ప్రమాణబద్ధమైనటువంటి మీలో ఒక టైప్ ఆఫ్ మనుషులైనటువంటి మతంలో ఉన్నవారైనటువంటి విశిష్టాద్వైతులు జీవాత్మలు అనేకము, ఇవి పరమాత్మ కన్నా వేరు. ఈ జీవాత్మ బాగా ప్రార్థించి మంచి పనులు చేసి బుద్ధిగా ఉంటే, ప్రహ్లాదుడిలా ఉంటే, వీడికి పరమాత్మ ప్రత్యక్షమై మోక్షమును వసంగును. సిద్ధాంతం విశిష్టాద్వైతం. వీఆర్ నాట్ గోయింగ్ టు గో ఇన్ టు దట్. బట్ మనకేమిటి ప్రాబ్లం? ఇప్పుడు జీవాత్మకు ఈ నానాత్వాన్ని మనం విడగొట్టాలి. ఎలా విడగొడతాం మరి? నానాత్వం లేదురా జీవాత్మలో కూడా, జీవాత్మ కూడా ఒక్కటేరా అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ మంది జీవులు కనిపిస్తున్నారు కదా. ఎంతమంది జీవులు కనిపిస్తున్నారు? అందరిలో కూడా జ్ఞానము, కాన్షియస్నెస్ ఉన్నది. కాన్షియస్నెస్ లేదే ఏది పనిచేయదని ముందే చెప్పుకున్నాము. అన్ని కాన్షియస్నెస్ వెలుగులోనే పనిచేస్తాయి. కాబట్టి అనేకమైన జీవాత్మలకు అనేకమైన కాన్షియస్నెస్లు ఉన్నాయా? ఉంటే మరి ఇప్పుడు ఏకత్వం అని మీరు అన్నారు కదా, అది ఎలాగా? ఇది ప్రశ్న. జ్ఞానము ఏకమేరా నాన్న, తమ్ముడు, అనేకం కాదు. అదే జ్ఞానం నానాత్వంగా నీకు కనిపిస్తోంది అన్నావు. ఓకే, ఇఫ్ యు సే that you are experiencing the multiplicity of jnana in each upadhi separately, I can understand your confusion. But remember, that is just an appearance. For example, there are several appearances which are not true in their real nature. What are they? Bhumi gundramuga nunnadi. Is it the experience that the earth is round? Can anyone say by experience that earth is round without going into the science of it or geography of it? No. We all see the Bhumi is flat. We never experience the roundness or the golakara of the Bhumi. Okay. When we go in the train, we see so many things going backward. Are they really going back? No, they are never going back. They are there only, but we see that they are going back. Is it true? No, that is not true. That's an appearance. We know that. Every day we say, Aditya Bhagavan, Vachava Namaskaramu, నీ ఉదయం వలన నా శరీరం ఎంతో పులకించినది, పవిత్రమైనది. ఇస్తున్నాడు ఆయన. ఏ అపియరెన్స్? ఈరోజు పౌర్ణమి, ఈరోజు అమావాస్య, ఈరోజు పాడ్యమి అంటూ మనం తిథులను లెక్కపెట్టి మూడును కూడా చూస్తున్నాము వేరు వేరు కళలతో. ఇస్ ఇట్ ట్రూ? ఇట్ ఈస్ నాట్ ట్రూ. మనం చలిస్తున్నామా? చలించుట లేదా? ఇలా కుర్చీలో కూర్చున్నాను ధ్యానానికి, నేను కదులుతున్నానా? కదలడం లేదా? కదలడం లేదు. మరి భూమి కదులుతుంది. మరి భూమి మీద నేను ఉంటే నేను కదులుతున్నాను కదా. అనుభవం నేను కదలటం లేదంటుంది కదా. అంటే వ్యవహారంలో అనుభవమైనంత మాత్రాన అది పరమ సత్యము కానక్కరలేదు. దీనికి ఇన్ని ఉదాహరణలు మనం ఇచ్చుకున్నాం, ఆయన ఏమి ఇవ్వలే. అందుకోసం ఆ నానాత్వాన్ని రెండు వాదాలతో ఖండిస్తున్నారు ఆయన. ఒకటి అవచ్ఛేదవాదము, రెండవది ప్రతిబింబవాదము. అవచ్ఛేదవాదము, ప్రతిబింబవాదములతో మేము సమన్వయపరచి మీ జ్ఞానం నానాత్వాన్ని త్రోసిపుచ్చగలము. ముఖ్యంగా ఆయన అవచ్ఛేదవాదం ఇక్కడ చెప్పడం లేదు, ప్రతిబింబవాదాన్ని చెప్తున్నారు. కానీ అవచ్ఛేదవాదాన్ని కూడా మనము ఆనందగిరి టీకాలో స్పృశించారు కాబట్టి మనం కూడా దాన్ని స్పృశించి ఆ వాదం ద్వారా కూడా దీనిని ఖండిస్తాము. ప్రతిబింబవాదం భగవత్పాదులు చెప్పారు. మూర్తి, రవిప్రకాష్, నాగరత్నం గారు, వాళ్ళిద్దరు కూడా మూర్తి గారు, రవిప్రకాష్ గారు, నాగరత్నం గారు అటెంటివ్గా ఉండండి. ఐ మే ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ టు క్లారిఫై స్టాండ్. పాట్ స్పేస్ అంటే ఘట ఆకాశము. స్పేస్ అంటే ఆకాశం.
ఆకాశం అంటే నీలంగా కనిపిస్తోంది అది అనుకోకండి. దట్ ఇస్ అగైన్ వ్యవహారంగా నీలంగా కనిపిస్తున్నటువంటి ఆకాశము నిజముగా నీలిమ లేదు. వ్యవహారంగా నీలంగా కనిపిస్తున్న సముద్రము ఓ గ్లాసుడు సముద్రపు నీళ్లు పట్టుకుంటే నీలంగా ఉండవు. దట్ జస్ట్ అన్ అపియరెన్స్. వి ఆల్ నో దట్. ఓకే. పార్ట్ స్పేస్, రూమ్ స్పేస్, మఠాకాశం. మఠం అంటే రూమ్. భూతాకాశం, ఓపెన్ స్పేస్. How many spaces are there, Mr. Murthy? Part space, room space, open space. అంతా ఒకటే. there is only one space. Different వాళ్ళ ఆకారం బట్టి లోపల ఉంటున్నా కానీ అంతా ఒకటే. everything is one. That is the very evident. How many spaces are there? Are there 3 spaces? No. Each one has got an adjective. Part space is big, room space is bigger, open space is biggest. Even though the adjectives are different, the spaceness or the ఆకాశత్వము ఒక్కటే అని చెప్పినట్టుగా appearances are many there, but we know there is only one place. Is there plurality, Mr. Murthy? Yes, there is plurality. It is seemingly plural. Apparently అంటే seemingly, apparently plural అంటే అది ఓన్లీ అపియరెన్సే కానీ ఇట్ ఈస్ నాట్ ద రియల్ ట్రూత్. వ్యావహారికంగా ఇది రూమ్ స్పేసు, ఇది నా బెడ్రూము, ఇది హాలు, ఇది డైనింగ్ రూము, ఇది కిచెను అన్నప్పటికీ కూడా అన్నిట్లో ఉండేది ఒకే స్పేసు కదా. లెట్స్ సే టేక్ దిస్ ఇస్ ద గ్లాస్. లెట్స్ సే దిస్ కంటైన్స్ 300 ml. ఇట్ కెన్ కంటైన్. వెన్ దెర్ ఇస్ నో వాటర్ ఇన్ దిస్, ఇట్ కెన్ హోల్డ్ 300 ml of fluid. లెట్స్ సే వాటర్. నౌ రవిప్రకాష్ గారు, దీనిని పూర్తిగా ఈ బ్రిమ్ వరకు 300 ml వాటర్ నింపేశాను. అప్పుడు దీనిలో ఉన్న స్పేస్ ఏమైంది? అక్కడే ఉంది. ఈ 300 ml పోయినప్పుడు ఏ స్పేస్ ఉందో 300 ml పోసిన తర్వాత కూడా ఆ స్పేస్ దాంట్లోనే ఉంది. అంటే ఒరిజినల్గా ఆ స్పేస్ ఎక్కడికి పోలే, అక్కడే ఉంది. అంటే is the glass in space or the space in the glass? Tell me, మీరు చెప్పండి. గ్లాస్ లో ఉందా, స్పేస్ గ్లాస్ లో ఉందా? Glass in the space. Glass is in the space, but I am feeling that there is a space in the glass because of this paricheda, because of this upadhi, because of this limitation. I am saying it is glass space. But in fact, it is only segregated by this. The moment I remove this upadhi or break this glass, there is no glass space. Glass space is the universal space. This why he is bringing, you are saying nanatva. That nanatva is appearing because of the body. Just like the glass, each person is a container. Because you are saying the consciousness is in a container, this content or the consciousness of the container is universal. లోపల ఉన్నటువంటి ఈ చైతన్యము ఈ గ్లాసులో ఉండేటటువంటి స్పేసు అంతటి స్పేస్తో ఎలా ఏకము, ఎలా అయితే పార్ట్ స్పేసు, రూమ్ స్పేసు, ఓపెన్ స్పేసు అని ఒక్కటో, రమణమూర్తి గారి చైతన్యము, రవిప్రకాష్ గారిలో చైతన్యము, నాగరత్నం గారిలో చైతన్యము, విశాలాక్షమ్మ గారిలో చైతన్యము, అందరిలోనూ సర్వరులోనూ ఉన్న చైతన్యము ఉపాధిగతంగా పరిమితమై వేరువేరుగా ఏ పేరవచ్చు కానీ ఇన్ రియాలిటీ పరమార్థికంగా ఇట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ. దిస్ ఇస్ అవచ్ఛేదవాదం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. Beautiful. Yeah. Now Potana Garu is coming immediately with an example. He says, through the mouth of Bhishmacharya, Bhishmacharya is praising that Almighty, which is everywhere, the super consciousness, which is everywhere, which is, Sarvagatam, which is Aparichinam. ఆ కాంతిని ఆయన కొలుస్తున్నారు, ఆ శక్తిని, ఆ కాంతిని, ఆ వెలుగుని, ఆ చైతన్యాన్ని ప్రార్థిస్తున్నారు. ఏమంటున్నారు? ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక. There is only one Surya, and it appears how many, there are 100 people in the gathering there, in the prayer. Students are praying, 100 students. Each one is seeing one Surya. Others 100 Suryas or one Surya. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక. యాజ్ దో దేర్ ఆర్ మెనీ. పోలిక యాజ్ దో దేర్ ఆర్ మెనీ. ఇవ
ఏ దేవుడు సర్వకాల మహాలీలన్ అన్నమాట వదిలేశాను నేను ఇక్కడ. నిజోత్పన్న జన్య కదంబంబుల, నిజ తన నుండి ఉత్పన్న పుట్టినటువంటి జన్య నిజోత్పన్న జన్య కదంబంబుల జెనెటిక్ మెటీరియల్స్లో జన్య అన్నమాట జెనెటిక్ కదంబంబుల తాలూకా గ్రూప్స్లో నానా విధానురూపకుడై ఒప్పుచున్నుండు ఎన్ మల్టిపుల్గా కనిపిస్తూ ఉంటాడు. అట్టి హరిన్ ఏ ప్రార్థించు అన్నమాట. ఏకో వారిజ బాంధవో క్షితినభో వ్యాప్తం తమో మండలం అంటారు శివానంద లహరిలో భగవత్పాదులే. ఒక్కడే సూర్యుడు సమస్త జీవులకు ఒక్కొక్క సూర్యుడిలా కనిపిస్తున్నట్టుగానే చైతన్యము ఒక్కొక్క ఇంద్రియ ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క చైతన్యమా వేరువేరుగా అన్నట్టు ఎపేరవుతుంది. కానీ చైతన్యము ఒక్కటేరా నాన్న. దీనినే ప్రతిభాసవాదము, ఆభాసవాదము, ప్రతిబింబవాదము, బింబ ప్రతిబింబవాదము అనేదాన్ని వస్తాయి. బింబ ప్రతిబింబవాదం ఇప్పుడు చెప్పుకోబోదు. దీనినే అంటే చెప్పబోయేదాన్ని అయిపోయింది ఆల్రెడీ. అవచ్ఛేదవాదము అయిపోయింది. ఇప్పుడు చెప్పుకోబోయేది బింబ ప్రతిబింబవాదం కిందని చెప్పుకో. వేదాంత వివర్తవాదానికి అతి సన్నిహితం. వేదాంతంలో వివర్తాన్నే బోధించుకుంటాము. అది ఘటభాష్యంలో చూసాము, వివేక చూడామణిలో కూడా చూసాము. ఇంకా అవసరం ఉంటే మరోసారి ఎప్పుడైనా చెప్పు. ఏమన్నారు ఇందాకలా? వాట్ ఇట్ ఈస్ ది సంక్షేప వాక్యంలో ఏం చెప్పారు? మాకు భిన్నత్వం అనేటటువంటిది లేదు, ఒక్కటే ఉన్నది అన్నారు కదా. ఏమన్నారు? జ్ఞానస్య ఏకత్వోపే, జ్ఞానము ఒక్కటే. అది సంక్షేప వాక్యం. Capsule. Now the tonic. After the capsule, we have to take a bottle full of tonic because we did not understand and digest the capsule. It says Sarva Desha Kala Purusha Adi Avastha. Sarva Ani Desha places, Kala times, Purusha. Here the Parama Purusha. Is Sarira. Adi etc. Avastham. వీటన్నిటిలో ఉన్నట్టు పురుషాద్యవస్థం ఏకం ఏవ జ్ఞానం. దర్ ఇస్ ఓన్లీ వన్ జ్ఞాన ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఇన్ ఎనీ ప్లేస్ యు గో ద స్కై ఈస్ ద సేమ్. ఇన్ ఎనీ టైమ్ యూ సీ, సర్వకాలములలో ఒకటి, సర్వపురుషులకు గోచరించేది ఒకే స్పేసు. ఇది కూడా సర్వదేశ కాల పురుష ఆది అవస్థం ఏకం ఏవ జ్ఞానం. దెన్ వై am I seeing multiplicity? Why? నామ రూప ఆది అనేక ఉపాధి భేద. Because of various names, forms and upadhis and their segregation. Upadhi bhedat. Please understand, my dear, I am talking about the Bimba Pratibimba-vada. Here, in a nutshell, this is that vada. Sarvadesha Kala Purushadhyavastam Ekam Eva Jnanam Namarupadhyaneko Upadhi Bhedat అని చెప్పి దృష్టాంతం ఇస్తున్నారు. సవిత్రు ఆది జలాది ప్రతిబింబవత్. సవిత్రుడు అంటే సూర్యుడు. సవిత్రాది సూర్యుడు, చంద్రుడు, ఇలాంటివేవన్నీ నక్షత్రాలు, ఆకాశం కూడా చెప్పుకోవచ్చు. కిం గంగాంబుధి బింబితెంబరమణౌ చండాల వీధి పయః పూరేవా అంతరమస్తి. గంగాంబుధిలో ప్రతిఫలిస్తున్న సూర్యునికి చండాల వీధి మురికి గుంటలలో ప్రతిఫలిస్తున్నటువంటి సూర్యునికి ఏమిట్రా వ్యత్యాసం? కింవా అంతరం అస్తి. వాట్ డిఫరెన్స్ ఇస్ దేర్ ఇన్ ద సన్ షైనింగ్ ఇన్ ద cesspool of a slum dweller compared to the holy Ganges that you are thinking? There is no difference. Whatever you are seeing, that muddiness in the cesspool is only an upadhi. కాంచన ఘటీ మృత్కుంభయోర్వాంబరే. బంగారపు పాత్ర పట్టుకొచ్చు, నీళ్లు పోసి, మట్టి పాత్ర తెచ్చాం, దాంట్లో నీళ్లు పోసి, అంబరే ఆకాశం కనిపిస్తుంది, దాంట్లోని దీంట్లోని ఆకాశం ప్రతిఫలిస్తుంది. ఇది బంగారు పాత్ర కదా అని వేరే సూపర్ ఆకాశము
ఇది మట్టి పాత్ర అని వేరే లెస్ సూపర్ ఆకాశము ఏదైనా ఉంటుందా? కింవాంతరం అస్తి. వాట్ ఆర్ యూ టాకింగ్? దెర్ ఇస్ నో డిఫరెన్స్. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ ఉపాధి భేదాత్. నామరూపాధ్యనేకో ఉపాధి భేదాత్ సవిత్రాది జల ప్రతిబింబవత్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ద సన్ అపియరింగ్ యాజ్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ మల్టిపుల్ పార్ట్స్. ప్రతిబింబవత్ అనేకథా, యాజ్ దో మెనీ అవభాసతే. ఇట్ అపియర్స్ లైక్ దట్. ఇది అసౌ దోష. నువ్వు అంటున్నావే జ్ఞానానికి మల్టిప్లిసిటీ పెట్టేసి అనవస్థా దోషం మీకు మాకు ఒక్కటే అని అన్నావే, అసౌ దోష. నువ్వు చెప్పినటువంటి అనవస్థా దోషము అస్మాకం నా, ఇట్ ఈస్ నాట్ దేర్ అంటూ కొట్టిపారేసి ది ప్రతిబింబవాదం, బింబ ప్రతిబింబవాదము లేక ఆభాసవాదం. ముందుదేమిటి? అవచ్ఛేదవాదం. అవచ్ఛేదవాదం అని చెప్పలేదు, ఆనందగిరి గారు రాశారు కాబట్టి నేను మీకు చెప్పాను. తథాచ ఇహ. నౌ హీ కమ్స్ టు ద మంత్ర. వాట్ ఆర్ ద మంత్ర సే? తథాచ, అటులనే, ఇహ, ఈ మంత్రంలో, ఇదం, ఈ విషయమే, నాటు ఉచ్యతే, ఉచ్యతే సెకండయ, చెప్పబడుతుంది. He has given a master stroke reply for the అనవస్థా దోష. దోష పీపుల్ ఆర్ టాకింగ్ మీకు మాకు సమం హి ఏవా అనవస్థా దోషం, మీకు మాకు ఒకటే కదా అని అన్నారు కదా, దాన్ని త్రోసిపుచ్చారు. మంత్రంలో ఏం చెప్పారు ఆయన? క్యాప్సూల్ ఏమిటి? జ్ఞానస్య ఏకత్వ ఉపపత్తే. జ్ఞానం ఎప్పుడు ఒకటే అనేది ఎస్టాబ్లిష్డ్. సర్వదేశ కాల పురుషార్థ్యవస్థాం ఏకమేవ జ్ఞానం. సర్వ దేశ కాల పురుష ఆది అవస్థాం జ్ఞానం ఏకమేవ. చైతన్యం ఏకమేవ. బ్రహ్మ ఏకమేవ. సర్వదేశ కాల వస్తు పురుష. ఇక్కడ పురుష అంటే శరీరము. పరమ పురుషుడు అనేది జ్ఞానం అనే దాంట్లో పరమ పురుషుడు ఉన్నాడుగా, మళ్ళీ ఈ పురుషుడిలో మళ్ళీ అనేది అనక్కర్లా. ఏకమేవ జ్ఞానం. విచ్ జ్ఞానం? భగవత్పాద ఇస్ టాకింగ్ నాట్ వృత్తి జ్ఞానం, not the conditioned cognizance of a particular object, not the objective knowledge. He is talking about the Swarupa Jnana, the subjective Jnana, the universal Jnana, the NAS Jnana, the Ananta Jnana, the Satyam Brahman Anantam Jnana, which is Nityam, Advayam, Swatantram. Not the Vritti Jnana. Vritti Jnana will come and go, because if Ravi Prakash looks at a particular object, he understands very well because it is a textbook of calculus or algebra. If I look at it, I don't understand, because the vritti jnana of him is different from vritti jnana of mine. So that is why vritti jnana lo వేరుగా ఉండొచ్చు, కానీ పరిచ్ఛిన్నమైనది కాబట్టి, ఇట్స్ లిమిటెడ్ కాబట్టి, ఇట్స్ ఎక్స్క్లూజివ్ కాబట్టి, ఇట్స్ నాట్ ఆల్ ఇన్క్లూజివ్ కాబట్టి అది వేరుగా ఉంటుంది. స్వరూప జ్ఞానం ఎప్పటికీ ఒక్కటే, ఏకమేవ జ్ఞానం. దెన్ వై ఇట్ ఇస్ అపియరింగ్ నామ రూప ఆది అనేక ఉపాధి భేదత్వ. నామరూప ఉపాధి ఆది అన్నారు. అది అంటే కర్మ. ద ఫంక్షనాలిటీస్ వలన కూడా భేదములు కనిపిస్తాయి. అంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ఫంక్షన్, ఒక్కొక్క జీవి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ఫంక్షన్లో ఉండడం వల్ల వేరువేరా అన్నట్టు కనిపిస్తాయి. ఉన్నకు భేదములు. ఇవన్నిటినీ ప్రతీతి అంటారు వేదాంతంలో. ప్రతీతి అంటే అపియరెన్స్, ఆభాస, అధ్యాస, ప్రతీతి, అపియరెన్స్. ప్రతీతి అంటే అపియరెన్స్. నామరూపాద్యనేకోపాధిభేదాత్ సవిత్రాది జల ప్రతిబింబవత్ అనేకథ అవభాసతే. వేర్వేరుగా కనిపిస్తుంది. అవభాసతే, అపియర్స్ ఇది. కనుక నా అసౌ దోష. కనుక మీరు అసౌ అంటే మీరేం చెప్పారో ఆ దోషం క్వశ్చనే లేదు పోండి అన్నారు ఆయన. ఇంతటితో ఆగిపోతారా? ఇంకా ఉంటాయి. మాండూక్య కారికలో వస్తుందంటే చదువుకుంటాం. ఈటియు అంటాం మాండూక్య కారికలో. అంటే ది ట్రాన్సాక్షనల్ వరల్డ్
has got three attributes. One is called the experienceability. అంటే I can easily identify person A from person B, from C, D, like that, many. This is an experience, అనుభవం. Then transactability. I transact with one person, and at the same time I don't have to transact with the other person. This is the difference in transactability. And utility. But taluka karma utility కూడా వేరువేరుగా ఉంటుంది. The plurality is because of three attributes in the vastus or in the prapancha. That is called the ETU. Experienceability, transactability, and utility. All the three are వ్యవహారిక ఉంది. పారమార్థికంగా ఈటీయుకి ఏ నల్ అండ్ వాయిడ్ ఉండదు, ప్లూరాలిటీ ఉండదు. ఇతి నాసౌ దోష. ఇతి అంటే ఏమిటి? అని అని అర్థం. అని అంటే ఏమిటి? ఇతి హేతో అంటే ఈ కారణము వలన, ఈ విధమైన అండర్స్టాండింగ్ వలన నయేష దోష, నైష దోష, న అసౌ దోష. There is no question of a second real consciousness at all. తథాచ ఇహ ఇదం ఉచ్యతే. ఇప్పుడు మంత్రంలోకి వస్తున్నారు గురువు గారు. ఇహ అంటే ఇక్కడ ఈ మంత్రంలో, రెండవ మంత్రంలో ఇదం ఉచ్యతే, ఈ విధంగా చెప్పబడింది. ఏం చెప్పబడింది? ఇహైవ అస్మిన్ శరీరం. ఇహైవ ఇగో ఈ శరీరంలోనే. ఈ మాట పట్టుకుని వాళ్ళు నెక్స్ట్ దీనికి పూర్వపక్షం వస్తారన్నమాట. ఇహైవ అస్మిన్ శరీరే. పిప్పలాదులు ఏంటన్నారు? ఇహైవ అంతఃశరీరే అన్నారు. అస్మిన్ శరీరే, ఇదిగో ఈ శరీరంలోనే. పిప్పలాదులు షీ సేస్ హియర్ ఇన్ ద బాడీ ఇట్ ఈస్ నాట్ టు యాక్సెప్ట్ ద ప్లూరాలిటీ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ కాన్షియస్. వాళ్ళు ఏం చెప్తారు? మంత్రం చూడండి. ఇహైవ అస్మిన్ శరీరే అన్నారు మీ పురుషుడిని. అంటే మీ పురుషుడిని పట్టుకెళ్ళి శరీరంలో కూర్చోబెట్టారు. శరీరాలు వేరే కాదా? వేరు. మరి అయితే జ్ఞానాలు కూడా వేరే. ఎందుకంటే మీ పురుషుడు శరీరంలో ఉన్నాడని అంటున్నారు మీ గురువు. పిప్పలాదుని పట్టుకోండి, ఆయన అడగండి, ఆయన ఏంటంటున్నారు? ఏమిట్రా నువ్వు మాట్లాడుతున్నావు? ఆయన రాసినటువంటి పూర్తి సెంటెన్స్ చదవకుండా ఇహైవ అస్మిన్ శరీరే అన్న మొక్క చదువుకుని నువ్వు ఎలాగయ్యా కన్క్లూషన్కి వస్తావు అంటూ ఆయన ఆర్గ్యూ చేయబోతారు. చైతన్యం నిత్యం, అద్వయం స్వతంత్రం. అద్వయం అంటే ఆద్వయం వచ్చేస్తుంది, అద్వయం స్వతంత్రం. చైతన్యము తనను తాను తెలియనక్కరలేదు, సర్వమును తెలియజేయు. దెన్ హౌ చైతన్యం ఈజ్ రివీల్డ్? తనను తాను తెలియక్కర్లేకపోతే మరి ఎలాగా? 2 words ఇన్ అద్వైత వేదాంత కెన్ నెగేట్ ఎనీ ఆర్గ్యుమెంట్. 1 స్వయం ప్రకాశం, 2 నాన్ ఆబ్జెక్ట్ అప్రమేయం. స్వయం ప్రకాశం, అప్రమేయం అన్నది పట్టుకుంటే చాలు. We don't require a thought to reveal the consciousness. To reveal this, I require the sankalpa, pen, thought should come. That thought, when I see the pen, oh, I should, oh, pen ante ila untundani, oh, sankalpam valla deen pen antunna. For consciousness, I don't require a thought. Because, why? Because the thought itself is revealed by the consciousness. ఎన్ మనసాను మనుతే ఏనాహుర్ మనోమతం చక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మన. ద థాట్ ఆఫ్ ద థాట్, ద కాన్షియస్నెస్ బిహైండ్ ద థాట్. బౌద్ధుల తరగతి దీనివల్ల ఏంటైంది? బౌద్ధుల యొక్క క్షణిక విజ్ఞానవాదము వీగిపోయింది. వారి యొక్క జ్ఞానానికి గేయత్వాన్ని కలపడం కూడా కల్పించడం కూడా వీగిపోయింది. సాంఖ్యయోగ దర్శనాలలో కూడా విచిత్రంగా చైతన్యం అనేకం అంటారు. మనము చైతన్యం ఒక్కటే అంటాం, దానికి జ్ఞేయం స్టేటస్ లేదు. అవన్నీ ఒక్క స్ట్రోక్లో సాంఖ్యయోగ దర్శనాలు, బౌద్ధుల క్షణిక విజ్ఞానము, జ్ఞానానికి జ్ఞేయత్వము, మల్టిపుల్ జ్ఞానాలు అన్నీ పోయాయి. ఎందుకు? జ్ఞానస్య ఏకత్వం ఉపపత్తే అని చెప్పి ఈ విధంగా అవచ్ఛేదవాదంతో బింబ ప్రతిబింబవాదంతో ఖండించారు. సరే, 9వ పూర్వపక్షం. మీరు బాగానే ఉంది సార్, జ్ఞానం ఒకటే అంటున్నారు. నాకు చూస్తే నా ఎదురుకుండా మీ శిష్యులు ఒక 8 నాతో వచ్చిన వాళ్ళు 4,
12 మంది, ఈ 12 మందిలోనే 12 రకాలుగా జ్ఞానాలు ఉన్నాయి కదా. మీ గురువు గారు పిప్పలాదులు ఏం చెప్పారు? ఇహైవ అంతఃశరీరే అన్నారు. అంచేత ఇహ ఏవ అంతఃశరీరే అన్నాను. కానీ అవును కానీ శృతే శృతి శృతిలో శృతే అంటే శృతి యందు ఇహ ఏవ అంతఃశరీరే ఇక్కడ శరీరంలో పరిచ్ఛిన్న అంటే మీ చెప్తున్నటువంటి సోకాళ్ళు పురుషుడు ఈ ఎన్ఏఎస్ అంటున్నారు కదా, అదేం కాదండి, అది పరిచ్ఛిన్న జ్ఞానమే. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంది. ఎలాగా? కుండ బదరవత్ పురుష అంటే ఇగో ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క పురుషుడు ఉన్నాడు. ఒక్కొక్క ఉన్నట్టు ఈ పురుషుడు ఒక్కొక్క శరీరంలో కుండ బదరవత్ అంటే కుండ అంటే తెలుగులో కొండ అంటే సంస్కృతంలో ఘటం. ఈ ఘటం అనేటటువంటిది ఎలా ఉంటుంది? అది పిక్చరు, నేరో మౌత్, ఇది ఘటం. అంటే పాట్ తాలూకా బెల్లి, పాట్ బెల్లి, నేరో నెక్, కంబు గ్రీవం అంటారు, అటువంటిది ఘటం. ఇక్కడ కుండ అంటే తెలుగు కుండ కాదు, సంస్కృతంలో కుండ. కుండ అంటే వెసల్, ఒక పాత్ర. ఈ పాత్రలో రేగుపండు పెట్టాం, బదరివత్. బదర అంటే రేగుపండు, బదరి ఫలం. ఈ బదర ఫలం అంటే ఒక వెసలు ఉంది, ఆ వెసలో ఓ పండు పెట్టి. అంటే ఇది రవిప్రకాష్ గారి శరీరము, ఇదిగో ఇది నా శరీరము, ఇంకొక పాత్ర, ఇది ఇంకొక మూడో వాళ్ళ పాత్ర. మూడిట్లో పెట్టినట్టుగా ఈ పురుషుడు ఇక్కడొక పండులాగా, ఇక్కడో పండులాగా, ఇక్కడో పండులాగా మూడు విడివిడిగా ఉన్నట్టుగా ఉన్నాయా, పరిచ్ఛిన్నంగా ఉన్నాయా? You can give any name. This is A, this is B, this is B, like that X, Y, Z, infinite number of upadhis you can create, and in that you can say this Purusha is there within the body. That's what Shruti is telling. I am not telling. Ihayeva antasharire. ఇదో ఈ శరీరంలో ఉంది అని మీ గురువు గారే, మీ పిప్పలాదులే చెప్పారు. వేదకి మాకు సంబంధం లేదు. కానీ అయినప్పటికీ మీ ఉపనిషత్తు వాళ్ళ రాసి ఉంది కదా, దానికి ఏం చెప్తారు అంటే నవ్వుకుని నా. That's not like that. Your understanding is not correct. చూద్దాం. ఇక్కడ పురుషుడు అనగా నిత్య స్వతంత్ర అద్వితీయ పురుషుడు అని కాదు. ఇక్కడ పురుష శబ్దము ఇండివిజువల్ శరీరము అని అర్థం. శరీరానికి పరిమితుడై, పరిచ్ఛిన్నుడై, గుండిగలో నుంచిన రేగుపండు వలె, పాత్రలో నుంచిన రేగుపండు వలె ఉన్నాడు. అంటే ఏమిటవుతుంది? Once you confine the Chaitanya to the body, what are the problems? One, the Chaitanya becomes a plural. There should be many consciousnesses. In each one of us, one consciousness. The plurality will occur. ఒక్కొక్కరిలో ఒకటి. మరియు confinement into the pot. అంటే ఆ గుండిగలో పాత్రలో పెట్టడం. It gives limitation to the Brahman, which is unlimited. But we are now, when we put it in the pot, put it in one individual, it becomes parichin. And again, if you make it an object, it changes. నిన్నట్టుగా ఈ పండు ఏ విధంగా మారుతుందో అది వికారాన్ని పొంది వినాశాన్ని పొందుతుంది. ఇఫ్ యు సే ఇహైవంత శరీరే, ఈ శరీరంలో పురుషుడున్నాడు అనే మాట మట్టుకే తీసుకుంటే ఒక్కొక్క ఇండివిజువల్లో ఒక్కొక్క చైతన్యము ప్లూరాలిటీ ఏర్పడాలి. రెండవ, ఈ శరీరానికి పరిమితం చేస్తే అనంతమైనటువంటి విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యము పరిచ్ఛిన్నమైపోయి శరీరానికి పరిమితం అయిపోవాలి. శరీరంతో పాటుగా ఇది కూడా మార్పులు చెందాలి అనే మూడు దోషాలు ఏర్పడతాయి. ఎలా సార్? కుండబదర్వత్, పాత్రలో నుంచిన రేగుపండు అనగానే అనేకము, ప్లూరల్, పరిచ్ఛిన్నము, confinement to a particular place, time and a shape. 3, vinashamayedi, changeable. So the Atma, when you say antasharire, only it becomes plural, nekamu, parichinna, confined, and limited. 3, perishable, vinashamayedi. ఈ ఆత్మ కూడా అంతేనండి, వేరువేరుగా ఉంటుంది. ఆ జీవుడు ఉంటే ఉంటుంది, ఆ జీవుడిపోతే పోతుంది, ఆ జీవుడితో పాటు మారుతుంది. అంటే మన బుద్ధి, మనసు, అహంకారాలు ఎలాగో అలాగే ఇది కూడా.
పిప్పలాదుడు ఏంటన్నారు, పూర్తిగా చదవలేదు వాళ్ళు మంత్రం. చదవకుండా ఒక ముక్కను పట్టుకుని ఇహైవాంత శరీరే పట్టుకున్నారు. ఆయన ఏంటన్నారు, ఆయన సహా పురుష, ఆ పురుషుడే, ఆ యస్మిన్ ఏతాహ్, యస్మిన్ దేని యందు, ఏతాహ్ ప్లూరల్, ఈ షోడశ కళాహ్ 16 కళలు 16 అంశములు అనేటటువంటివి ప్రభవంతి ఇది. ఏదైతే సృష్టిగా చెప్పబడుతూ 16 కళల పురుషుడు 16 అంశాలుగా హిరణ్య గర్భ బ్రహ్మ మొదలుకొని 16 అంశాలని మనం చెప్పుకున్నాము. ఇంకా మంత్రం రాలేదు. ఆ 16 కళల పురుషుడు ఏ పురుషుని నుంచి ప్రకటమవుతున్నాడో ఆ పురుషుడు ఈ శరీరంలో ఉన్నాడు అని వ్రాసి ఉంది అక్కడ. ఇహైవ అంతఃశరీరే, ఇహైవ ఇక్కడే అంతఃశరీరే హృదయ పుండరీకాకాశ మధ్యే అన్నారు భగవత్పాదు. సహ పురుష, అదే పురుషుడు, యస్మిన్ యందు ఏతాహ్, ఇప్పుడు చెప్పబోయే షోడశ కళాహ్ 16 భాగములు, 16 కళలు 16 అంగములు ప్రభవంతి ప్రకటమవుతున్నాయి, వ్యక్తమవుతున్నాయి. దానిని విచారణ చేయాలి. అయ్యా, శృతి ఆ పురుషుడు ఇక్కడే శరీరంలోనే అంటుంది. అది సర్వవ్యాపకం కాదు, దేహానికే పరిమితము, పరిచ్ఛిన్నము, అనిత్యము, నాణ్యనేస్. ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క పురుషుడు, అనేకము పాత్రలో పండుగలే కుండబదర అన్నారు. పూర్వపక్షం కదా ఇదంతా. ఆ పూర్వపక్షం మనం ఇప్పుడు ఖండించాలి. సంగ్రహవాక్యం క్యాప్స్యూల్ ఇస్తారు మొదట. ఆ క్యాప్స్యూల్ ఏమిటి, విశేషం ఏమిటి, అది చెప్పేసుకుంటే వాళ్ళ కథ అయిపోయినట్టే. ఏమిటి క్యాప్స్యూల్? ప్రాణాది కళాకారణత్వాత్, దట్ ఈస్ ద సంగ్రహవాక్య ఆఫ్ ద క్యాప్స్యూల్. ప్రాణ ఆది కళ, ప్రాణము నుంచి మొదలుపెట్టారు కదా ఆ మంత్రంలో. ప్రాణము, పంచభూతాలు, మనస్సు, అన్నము, పురుషుడు, రేతస్సు, అలా చెప్పుకుంటూ నామరూపాలు అంటూ 16. ప్రాణ ఆది కళ, ప్రాణము మొదలైన కళల కారణత్వాత్ అనేటటువంటి మాట వాడారు. అంటే ఏమిటో చూడాలి. ప్రత్యేగాత్మ అనగానే ఏమిటనిపిస్తుంది మనందరికీ? ప్రత్యక్, ఇన్డ్వెల్లింగ్, ఇన్నర్, పీచే, లోపల, పరిమితము, లోపలికి చూడు, అంతర్ముఖంగా ప్రత్యేగాత్మను పట్టుకో, బుద్ధి గుహ, దేహవంత శరీరే, ఇవన్నీ వింటూ ఉంటే ఇక్కడే ఉంది, ఎక్కడా లేదనే భావన చాలా స్ట్రాంగ్గా కలిగే అవకాశము గలదు. అందుకే దేహవంత శరీరే యస్మిన్ ఏతాహ షోడశ కళాహ ప్రభవంతి అనేది కలిపి రాశారు ఉపనిషత్తులో. పిప్పలాదుల వారు చెప్పారు. ఎప్పుడైనా మనం ఏం చెప్తాము? ఆత్మజ్ఞానం, అరే డోంట్ గో అవుట్వర్డ్, గో ఇన్వర్డ్, లోపల చూడు, అంతర్ముఖం చేసుకో, ప్రత్యేగాత్మను పట్టుకో, బుద్ధి గుహలో ఉంది, అంగుష్టి మాత్ర పురుషుడు. ఇలా ఇంకా కావాలంటే పరమాత్మకి అడ్రస్, పరమాత్మ చిరునామా ఏవంత శరీరే అంటూ పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యథోముఖం అథో నిష్ఠావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యతనం మహత్ తస్య. ఇలా పెద్ద లిస్టు చదువుకొని మనము పరిచ్ఛిన్నం చేసేటటువంటి బుద్ధిలో పరిచ్ఛిన్నత పరమాత్మకు కల్పించే అవకాశము గలదు. చేత పరమాత్మకు చిరునామా ఉండదు, అండర్లైన్ ఉండదు. అంటే బయట లేదు అనే భావన కలుగుతుంది. కనుక పరిమితము, పరిచ్ఛిన్నము అనుకోవచ్చును. అందుకే గురువుగారు కావాలి. గురువుగారు యుక్తితో, తర్కం అంటే వేరేం కాదు, యుక్తితో ఓడిస్తున్నారు. శృతివాక్యాలు గుడ్డి నమ్మకము, బ్లైండ్ బిలీఫ్ కాదు. తర్కంతో, యుక్తితో సమర్థించగలగాలి. సమర్థించడమే మన గురువులు శంకరులు చేస్తున్నారు. శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. వేదాంత is not just a blind belief. It is not a good namaka. శ్రోతవ్య,
Listen very carefully, multiple times until you get the point, get the knowledge. Then mantavyaha, you analyze, and then manana you do, and then you contemplate and practice. That is the nididhyasana. Then only you understand the truth. It's not a blind belief. It's not belief at all. Vedanta is not belief. A religion may be a belief, a faith may be a belief, but not Vedanta. Vedanta is analytical. Vedanta is tarka. Vedanta is yukti. Pratavya, Tavya, Nididhyasitavya. Now let us do that. Ehayvanta శరీరే సహ పురుష. ఏ పురుషుడైతే ఈ శరీరంలో ఆడో అంటూ అసమర్పక క్రియ పెట్టారు. పెట్టి యస్మిన్నేనయందు ఏతాహ ఇప్పుడు చెప్పబడే షోడశ కళా 16 కళలు ప్రభవంతి ఏ పేరు అవుతున్నాయి. దీస్ టూ ఆర్ వన్ కాంపౌండ్ సెంటెన్స్. You cannot take this one and make a decision. That is called the Ekadesha Vada. You should not take a part of a sentence and conclude. What you have to do? You should read the whole sentence. Whole compound sentence is Ehayvanta Sarire Saha Purusha. నువ్వు ఎక్కడున్నాడు అని అడిగావు కదా, కహాసో పురుష అని కదా ఆయన ప్రశ్నించారు శిష్యుడు గారు. ఆ శిష్యుడి గారికి ఎహైవంత శరీరే సహ పురుష. బట్ డోంట్ కన్ఫైన్ దిస్ టు హియర్ మై డియర్. ఇమీడియట్లీ హి సేస్ యస్మిన్ ఏందైతే ఏతా షోడశ కళా. ఇలా చూశారు. ఏతా ఇదిగో ఈ షోడశ కళ రూపమైనటువంటి సృష్టి అంతా ప్రభవంతి. వెంటనే శిశువు ఇక్కడ ఉన్నాడని చెప్పారు, కానీ అంతటా సర్వవ్యాపకమైన ఆత్మను గురుగారు ఇక్కడ దర్శించమంటున్నారు అనే అర్థాన్ని వెంటనే శిష్యుడు గ్రహించాడు. అది మొత్తం వాక్యం. దిస్ ఇస్ అ కాంపౌండ్ సెంటెన్స్ ఇన్ విచ్ 16 కళాస్ ఆరిజినేట్. యస్మిన్ ఏతా షోడశ కళా ప్రభవంతి. ఏమిటా కళలు? సహా అంటే ఆ పరమాత్మ, ఆ పురుషుడు ప్రాణమును హిరణ్య గర్భను సమష్టి ప్రాణాన్ని అసృజత పుట్టించను. ప్రాణాత్ ఆ హిరణ్య గర్భ నుండి శ్రద్ధ ఏమిటో ఆ మంత్రంలో చూద్దాం. ఖం ఆకాశము, వాయు వాయు, జ్యోతి వెలుగు, అగ్ని, ఆపహ నీరు, పృథివీ భూమి, ఇంద్రియ అన్ని ఇంద్రియాలు మనసుతో పాటుగా ఇంకా ఇంకో లైన్లో ఈ 16 కళలు పుట్టాయి అంటూ రాశారు. అంటే ఏమిటున్నాయి? పంచభూతాలు కూడా ఇందులో ఉన్నాయి కదా. పంచభూతములు అంటే ఆకాశంతో సహా అన్నీ ఆ పురుషుని నుంచే ప్రకటమవుతున్నాయి. హిరణ్య గర్భ బ్రహ్మ ప్రాణం అన్నారు. అదేమిటో నాకు అర్థం కావడం లేదు, ఆయన ఎక్కడా కనబడలేదు. మొన్న మార్కెట్ అంతా వెతికాను, మా హాల్లో కూడా చూశాను. హిరణ్య గర్భ బ్రహ్మ ఉన్నాడా మీ దగ్గర అని అడిగాను. వాళ్ళు అన్నారు అదేమిటో మాకు తెలియదు పొండి అన్నారు. మా ఇంకో గురుగారి దగ్గరికి వెళ్ళాను, హిరణ్య గర్భం పుస్తకంలో ఉంటుంది చదువుకోరా అన్నారు. ఆయన చెప్పలేదు. అట్లీస్ట్ ఆకాశం తెలుస్తుంది. ఆకాశం కూడా పుట్టిందంటున్నాం. పంచభూతాల్లో ఆకాశం కూడా ఈయన దగ్గర నుంచే ప్రకటన అవుతుంది అంటున్నాం. అయితే ఆకాశం పరిచ్ఛిన్నమా పరిమితమా? టెల్ మీ దట్. నౌ మై డియర్, యు సెడ్ యు వాంట్ టు కన్ఫైన్ ది కాన్షియస్నెస్ టు ద అంతఃశరీరే. నౌ ఐ ఆస్క్ యు వన్ క్వశ్చన్. వీ హ్యావ్ టోల్డ్ ఫ్రమ్ దట్ పురుష 16 kalas have originated. Out of the 16, one is akasha. Definitely one. Probably the infinite one of all. Next to Hiranyagarbha. Okay. That kham or akasham aparichinama parimitama. Is it divided and is it limited? You answer that. Yeah. Now what is our answer? ఆకాశమే పురుషుని నుంచి ప్రకటమవుతుంది. ఈ షోడశకళ పురుషునిలో ఆకాశం ఉన్నది కదా. ఈ ఆకాశమే ఈయన దగ్గర నుంచి యస్మిన్ ఏత ప్రభవంతి అంటున్నాం కదా. అంటే పురుషుడు పరిచ్ఛిన్నమా అనంతమా? Is it conditioned, limited, or is it infinite and ananta? Now tell me, Murthy, is it ananta or parichinnama? Ananta. It is infinite and ananta. Because ఏ పురుషుడైతే శరీరంలో ఉన్నాడని చెప్పామో ఆ పురుషుని నుంచే ఆకాశం వచ్చింది. 16 కళలతో పాటు ఆకాశం కూడా వచ్చిందని చెప్తున్నాం. ఆకాశం అనంతం, అపరిచ్ఛిన్నం, పరిమితం కాదు. అలాగే పురుషుడు కూడా పరిచ్ఛిన్నం కాదు. ఆకాశం ఒకటా మెనీయా? Is the space one or many? Space has one only, always. One only. Likewise, they are not different. అని ఆయన శరీరానికి పరిమితం అయితే ఈ పురుషుని నుండి అనంత విశ్వము ఎలా ప్రకటమవుతుంది?
హృదయం ఎంత ఉంటుంది? 350 grams ఆఫ్ హార్ట్. దాంట్లో స్పేస్ ఎంత ఉంటుంది? ఆ హృదయ పుండరీకంలో ఉన్న స్పేస్లో పరమాత్మ ఇంత పిసరు అంగుష్ట మాత్రమని ఊహిస్తే ఆయన విశ్వమనంతా ఎలా ప్రకటించగలడండి? సరిగా అర్థం చేసుకో. ఐ గేవ్ ద లోకస్ ఓన్లీ ఫర్ యూ టు కాంటెంప్లేట్. అక్కడ నువ్వు ఈజీగా పట్టుకోగలవు, దగ్గరగా ఉన్నది అని నీకు చెప్పాను. అది ఇహైవంత శరీరే అని. అంతేగాని ఇంకోటి ఏంటంటే నీతో పాటు నీ అంతఃశరీరం కూడా వస్తుందిగా. ఎక్కడికి పోతే అక్కడ పురుషుని చూసుకోవచ్చు. మళ్ళీ వేరే ఏం ఫోటోలు ఇవ్వక్కర్లా. మరి మళ్ళీ ఏ విధమైనటువంటి ఉపాధులు ఏవీ చూడక్కర్లేకుండా, ప్రతిమలు చూడక్కర్లేకుండా, కోవిళ్ళకి వెళ్ళక్కర్లేకుండా, తీర్థసేవయాత్ర చేయకుండా నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉందా పురుషుడు, సేవించుకో అంటూ చెప్పడానికి హైవంత శరీరే అని చెప్పాం. కానీ సరిగా అర్థం చేసుకోకుండా పూర్తిగా వితండవాదం చేయరాదు. ఇంకా చూడండి, ఇఫ్ ఐ సే వెరీ కేర్ఫుల్లీ యూ లిసన్ ఆల్ ఆఫ్ యూ. Ravi Prakash, concentrate on this. Let us say you have come. I am waiting near a hall, which is there is a music concert going on in the hall. And you came and saw me. Sir, mere lopala jaga undandi velli కూర్చోడానికి. Is there space in the hall? అని అడిగారు. Yes, there is space. You can go in. అన్నాను. I said, yes, there is enough space. So many people, చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయండి. You can go in and sit. I will also come in another 5 minutes. I have to just talk to my friend. I am waiting outside. You please go in. Does it mean that the space is only located in the hall? అంటే ఆ స్పేస్ అనేటట్టు స్పేస్ ఉంది, లోపల జాగా ఉంది అంటే ఆ జాగా హాల్లో ఉందని అర్థమా? హాల్లో అనుభవంలోకి వస్తుందని అర్థమా? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దట్? అనుభవంలోకి వస్తున్నది స్పేస్ అంతటా ఉంది. Yes. Space is not located in the hall. What is the fact? The hall is in fact located in the space. Space is in the hall means it is available for anubhava. Ihayavanta sarire purusha. The purusha is readily available for your atma anubhava. Not located nor confined in the hall. Not located or confined in the hall. అది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఇన్ అంటే లోపల నుంది. శరీరే, శరీరే అంటే శరీరము నందు. సప్తమి విభక్తి. ఈ ఇన్ అనేటటువంటి ప్రిపోజిషను ఇట్ ఈజ్ ఇన్ ద హాల్. ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. ఇన్ ది బ్యాగ్. దెన్ వాట్ ఈస్ ది ఆన్సర్? యువర్ బుక్, లేకపోతే యువర్ ప్రశ్నోపనిషత్తు బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్ అన్నాను అనుకోండి నేను. అప్పుడు ఏంటైంది? మీ ప్రశ్నోపనిషత్తు బుక్ ఎక్కడ వెతకాలి? మీరు బ్యాగ్లోనే వెతకాలి. అంటే దట్ ఇన్ ఈజ్ ఎ లొకేటివ్ థింగ్. అండ్ దట్ ఐఎమ్ సేయింగ్ ప్రశ్నోపనిషత్ బుక్, దట్ యువర్ బుక్. యువర్ బుక్ ఈజ్ ఓన్లీ maximum one. That Prashnopaniषad book must be in the bag, the bag, which I am saying that bag. It can be never be anywhere else. This in, this Sarire, this Saptami Vibhakti, this Nandu, Sariram Nandu is not locative. It doesn't locate the Paramatma there. It is only Anubhava and not locative. This you have to understand. Locative in, locative Saptami, Anubhava Saptami. This is an Anubhava Saptami and not a locative Saptami. అంటే ఏమిటి? శరీరే అంటే శరీరమునందు అనుభవానికి తెచ్చుకోవచ్చు. దేర్ ఈ స్పేస్ ఇన్ ద హాల్. ప్రకాష్ గారు మీరు వెళ్ళి కూర్చోండి అంటే యూ కెన్ ఎంజాయ్ ద స్పేస్ ఇన్ ద హాల్. దట్ డజంట్ మీన్ ద స్పేస్ ఇస్ లిమిటెడ్ టు ద. అర్థమైందా? ఎలక్ట్రిక్ బల్బ్ కూడా అనుకోవచ్చు కదా, బల్బులో ప్రకటితం అవుతున్నది ఎలక్ట్రిసిటీ అక్కడ ఒక్కచోటే ఉందని కాదు కదా. సరే అనుకోండి, ఇక్కడ ఈ అవచ్ఛేదవాదం కదా మనం మాట్లాడుతున్నాం, అంచేత ఇలాగే చెప్తాం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, ఆమె యందు ప్రేమ నిండుగానున్నది అన్నాను నాగరత్నం గారు. ఆమె యందు నిండుగా ప్రేమ ఉన్నది. ఆమె యందు, ఇన్ హెర్ దేర్ ఈజ్ లవ్. ఏమర్థమైంది మీకు? ఇన్ అంటే అంటే ఆమె చాలా అందరినీ అభిమానంగా చూస్తుంది, ప్రేమగా చూస్తుంది అని చెప్పుకోవాలి అని అర్థం.
కానీ ప్రేమ ఆమె యందే ఉన్నదని కన్ఫైన్ అయిపోయింది, లిమిటెడ్ అయిపోయిందని అర్థం ఉంది అందులో. ప్రేమ ఆమె తాలూకా అక్కగారులను, తల్లిగారులను, కూతుర్లోను, మీరు వెళ్ళిన మీలోను కూడా ఉండవచ్చు కదా. ఓ వెన్ యు సే ద ఇన్ ఆమె యందు శరీరే అన్నట్టుగా సప్తమి చెప్పడం, వీఆర్ నాట్ కన్ఫైనింగ్ ద లవ్ టు హెర్. ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్. లవ్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ వెన్ యూ మీట్ హెర్. దట్ ఈస్ దట్. But love is not confined to her. Love is elsewhere also. Likewise, the Paramatma is not confined to the body. It is everywhere available. Then why do I say Sarirantaste? Because I can experience it here. Not the locative, but it is the Anubhava. Therefore, Atma is available very closely in the heart. No need to cross the seven seas or 6 continents. అనే అనుభవం కోసం చెప్తున్నారు. ఇప్పుడు 7 సముద్రాలు దాటక్కర్లేదురా, 6 ఖండాలు తిరగక్కర్లేదురా, చాలా క్లోజ్గా నీకు ఇక్కడే ఉన్నది. సర్వస్య చాహం హృది సన్నివిష్టు అని భగవంతుడు రాయడంలో ఏంటి? నేను అందరిలోనూ హృదయం నుండి దొరుకుతున్నాను అని చెప్పి ఇక్కడ అక్కడ తిరగాల్సిన పని లేదు. మా గచ్చస్తమితస్తతో గిరిషభో మయేవ వాసం కురు దేశాంతరే నా అన్నారు. అంటే వేరే వెతకాల్సిన పని లేదు అని చెప్పడానికి తప్ప. అంత శరీరే ఇన్ ద బాడీ కుండబదరవత్ ఈస్ నాట్ లొకేటివ్ ఇన్ ఇండికేటింగ్ ద కన్ఫైన్మెంట్ అండ్ లిమిటేషన్. వెన్ వీ అండర్స్టాండ్ లైక్ దట్, ద పరమాత్మ ఇస్ నాట్ కన్ఫైన్డ్, it is not limited, it is not పరిచ్ఛిన్న, it is not plural, and it is not vinasha. గదిలో ఆకాశం ఉన్నది అంటే it does not indicate confinement or limitation. It only says that the space is available for you to use and experience. పరిమితత్వము కాదు. పురుషుడు అనంతుడు, కానీ నేను తెలుసుకునే ప్రముఖమైన అతి సమీప్యమైనటువంటి స్థానము హృదయ పుండరీకాకాశ మధ్యే కుండబదరవత్ ఇది చేత్. అలా అనుకోవాలా అంటే నా కాదు మిత్రమా. ఎందువలన? ప్రాణాది ఇంకా డిస్కషన్కి రాలే. ప్రాణాది కళాకారణత్వాత్ క్యాప్స్యూల్ సంగ్రహం. ప్రాణముతో సహా మొత్తము సృష్టియే షోడశ కళ ఆ పురుషుని నుండియే ప్రభవంతి. ప్రాణ ఆది కళలకు ఈయన కారణం అండి. మేము మాట్లాడుతున్నటువంటి ఈ పురుషుడు అనంతుడు, అవ్యయుడు, నిత్యుడు, స్వతంత్రుడు. ఇది జ్ఞానం. జ్ఞానమే పురుషుడు. ఈ పురుషుడు ప్రాణ ఆది ప్రాణము మొదలైన కళా 16 కొడలకు కారణత్వాత్. హీ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ ది థింగ్స్. వెన్ సచ్ ఏ కాన్సెప్ట్ ఈస్ థ్రోన్ అట్ యూ, వెన్ ఈ 16 కళల సృష్టి అంతా ఆయన నుంచే వస్తుందని చెప్పినప్పుడు, షోడశ కళా పురుష ప్రభవంతి అని చెప్పినప్పుడు, హౌ కెన్ యూ కన్ఫైన్ హిమ్ ఇంటూ కుండబదరవత్ అంటే పాత్రలో పెట్టిన ఉల్లిపాయలాగా లేకపోతే నేరేడు పండులాగా ఎలారా నువ్వు అనుకుంటున్నావు దాన్ని? ఇట్స్ నాట్ పాసిబుల్. కాన్షియస్నెస్ ఇస్ బీయింగ్ ద కాజ్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ అండ్ ఇట్ కెనాట్ బి ఎ ఫైనట్ ఎంటిటీ కన్ఫైన్డ్ టు ద బాడీ, మై డియర్. ఇంకా మాట్లాడు సిద్ధాంతం. హీ శరీరమాత్ర పరిచ్ఛిన్నస్య ప్రాణశ్రద్ధాదీనాం కళానాం కారణత్వం న ప్రతిపత్తం శక్నుయాత్. ఒక కాంపౌండ్ సెంటెన్స్ జాగ్రత్తగా అర్థం చేసుకో. హీ నేను రీఓరియంట్ చేశాను. అక్కడ ఉన్నటువంటి సెంటెన్సులు పుస్తకంలో ఉన్న వాటిని నాతో స్టార్ట్ అవుతుంది. అది నా ప్రతిపత్తం స్నెక్నియాత్ అని సెంటెన్స్గా మార్చాను. అది మీరు చూసుకోండి. హీ ఏలనగా బికాజ్ శరీరమాత్ర పరిచ్ఛిన్నస్య, ఒకవేళ పురుషుణ్ణి శరీరానికే పరిచ్ఛిన్నం చేస్తే ప్రాణశ్రద్ధ ఆదీనం, ప్రాణము, శ్రద్ధ, ఖమ్ము, జ్యోతి, వాయువు అని లిస్టు చదివామే. ఆ 16 కళానానికి కారణత్వం, కారణంగా చెప్పడం. శక్నుయాత్ పాసిబుల్, నా ప్రతిపత్వం, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. If you say the Purusha is only in the Sarira, you cannot say the same Purusha. ఆ పురుషుడే ప్రాణ శ్రద్ధ మొదలైనటువంటి 16 కళలకు కారణమని చెప్పుట పోసాగదు. నా ప్రతిపత్తం శక్నుయా. We'll see the detail. It is not possible to assume ప్రతిపత్తం
to assume, to deduce, to conclude, to understand. Na shaknuyat, na pratipattum shaknuyat. అంటే it is not possible to deduce. ఏమిటి? వాట్ ఈస్ నాట్ పాసిబుల్? దట్ ఏ కాన్షియస్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు ద బాడీ, శరీరమాత్ర పరిచ్ఛిన్నస్య, శరీరమాత్రమునకే పరిమితమైన పురుషునికి అనేదానికి అటువంటి కాన్షియస్నెస్ని నా ప్రతిపత్తం శక్నుయాత్, నాట్ పాసిబుల్ టు అస్యూమ్. వాట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు అస్యూమ్? కళానాం కారణత్వం. అంటే ఈ కళలన్నిటికీ కారణము అని చెప్పడం, స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రాణ ఆర్ ద హిరణ్య గర్భ బ్రహ్మ, ద పంచభూతాస్, శ్రద్ధ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ నాట్ లాజికల్ టు అస్యూమ్. నా ప్రతిపత్తం శక్నుయాత్ శరీరమాత్ర పరిచ్ఛిన్నస్య పురుషస్య అని యాడ్ చేసుకోవాలి. శరీరమాత్ర పరిచ్ఛిన్నస్య పురుషస్య అంటే శరీరమాత్రమునకే పరిచ్ఛిన్నమైన పురుషునికి ప్రాణ, శ్రద్ధ మొదలైనటువంటి కళానాం కారణత్వం, అటువంటి కళలకు ఇది కారణము అని చెప్పడము, అంటే యూనివర్సల్ కారణము, అంటే ఈ సృష్టికి అంతటికీ కూడా జగత్ కారణానికే కారణమైనటువంటి స్థితి చెప్పడము. నా ప్రతిపత్తం శక్నుయాత్. ఇట్ ఈస్ నాట్ లాజికల్ టు అస్యూమ్ ఆర్ అస్యూమ్ వాట్? కారణత్వం. అంటే కారణత్వం ప్రతిపత్తం న శక్నుయాత్. వి కాంట్ సే ఈజ్ ద జగత్ కారణ. ఆఫ్ వాట్ కారణ? ప్రాణాది శ్రద్ధాదీనాం కళానాం కారణత్వం. ప్రాణ, శ్రద్ధ మొదలైనటువంటి కళానాం, సృష్టికి 16 కళలకు కారణత్వాన్ని చెప్పడం. ది ఎంటైర్ యూనివర్స్ ఆఫ్ 16-fold manifestation is not possible. Na pratipattam shaknuyat. What type of consciousness cannot be taken as the universal consciousness? When you say the consciousness is limited to the body, shariramaatra parichinnasya purushasya, shariramaatra parichinnasya jnanasya, shariramaatra parichinnasya chaitanyasya sarvakaranatvam vaktum na shakyam na pratipattam shaknuyat. A consciousness which is confined to the physical body, which is this physical body which is produced in the physical body and perishes along with the physical body, how can that be the karana of the universe? శరీరంలోనే ఉన్నది ఈ చైతన్యం అంటే శరీరమా? పెరిషబుల్. మరి శరీరంతో పాటు పుట్టింది, శరీరంతో పాటు పోతుంది. అటువంటిది యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నిటినీ ఇదే పుట్టించింది. ప్రాణాది, శ్రద్ధ మొదలైనవన్నీ 16 కళలు దీని నుంచి ప్రభవించాయి అని చెప్పడము శరీరమాత్ర పరిచ్ఛిన్నస్య, శరీరానికి లిమిట్ చేస్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో హౌ? వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద శరీరమాత్ర పరిచ్ఛిన్న పురుష? Supposing you imagine that the Purusha is only in the Sharira, what will be the size? It will be smaller than the body, or at best as big as the body. If you say the whole body is Chaitanya, you can say it is as big as the body. Can I say that? ఆ విధంగా నేను శరీరానికి పరిచ్ఛిన్నం చేస్తానా? చేయలేను కదా. బట్ అవర్ పురుష, అకార్డింగ్ టు అవర్ వేదాంత అండ్ ఉపనిషత్, ఈజ్ అనంత, అప్రమేయ, అద్వయ, నిత్య. ఎన్ నిత్య, ఏ అద్వయ, ఎస్ స్వతంత్ర. అనంత, అప్రమేయ, అద్వయ, నిత్య పురుషుడు శరీరంలో ఉన్నాడు అని చెప్పడం సాధ్యపడదు. అయితే శరీరంలో ఒక రకమైన పురుషుడు అన్నిటినీ కలుగు చేసే పురుషుడు ఇద్దరున్నారా? శరీరంలో ఇహేవంత శరీరస్తే ఒక పురుషుడు, 16 కళలను ప్రభవింపజేసి సృష్టించడానికి కారణమైనటువంటి పురుషుడు మరొకడు ఇద్దరున్నారా అని అనుమానం. దాన్ని చెప్తున్నారు సిద్ధాంతం. కంటిన్యూ. కళాకార్యత్వాచ్య శరీరస్య అన్నారు మరో సంగ్రహం. Our body is too small, the Purusha is too big to the confine to the body. The small one cannot cause 16 Kala universe. That we understand. Then what do you have to understand this Purusha? The very physical body which is supposed to confine the conscious itself is produced by the conscious. ఈ ఫిజికల్ బాడీ శరీరం ఎక్కడి నుంచి పుట్టింది? ఇదిగో 16 కళల నుంచి. 16 కళలు అంటే సృష్టి, అంటే హిరణ్య గర్భం నుంచే, హెచ్జిపి నుంచే ఇవన్నీ వచ్చాయి. ఓకే, ఈ హెచ్జిపి ఎక్కడి నుంచి పుట్టారు? ఇదిగో ఆ పురుష, క్యాపిటల్ పి, పరమ పురుష. ఆ పరమ పురుషుడి నుంచి హిరణ్య గర్భుడు అంటే 16 కళలు, అంటే పంచభూతాలు ఇవన్నీ కూడాను, వాటి నుంచి శరీరము వచ్చింది. అంటే వీడెవడు? హిరణ్య గర్భుడు ఫాదరు. చెప్పేద్దాం చెప్పేసి మళ్ళీ రాసు సింపుల్గా చెప్పుకోవాలంటే. ఓకే,
రాదు. హెచ్జిపి 16 కళల పురుషుడు అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, వ్యక్త పరబ్రహ్మం హిరణ్యగర్భ. ఈయన ఫాదర్. ఈ ఫాదర్ నుంచి సృష్టి అంతా వచ్చింది. విశాలక్షి గారు, నేను, మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చారు. దీస్ ఆర్ ది సన్స్ అండ్ డాటర్స్. పుట్టారు, వీళ్ళందరూ ప్రభవించారు, ప్రకటమయ్యారు. హిరణ్యగర్భ బ్రహ్మ తండ్రి గారు ఎవరు? ఇదో పరమపురుషుడు, పిపి. ఈ పరమపురుషుడు అంటే ఈయన ఫాదరు, ఇది ఇదేమో గ్రాండ్ చైల్డ్, సన్, గ్రాండ్ ఫాదర్. అంటే వాట్ ఈజ్ సేయింగ్ ఈజ్ కళాకార్యత్వాచ్య శరీరస్య. శరీరస్య అంటే శరీరానికి, శరీరం దేనికి? కళల యొక్క కార్యత్వాత్ అంటే శరీరానికి, శరీరం కార్యము. దేనికి కార్యము? కళకి కార్యము, కళా కార్యత్వం. వాట్ ఈస్ ద కార్య ఆఫ్ ది కళ? వాట్ ఈస్ ది సన్ ఆఫ్ ది హిరణ్యగర్భ? ద సృష్టి. ఓకే, ఆల్ ఆఫ్ us. So kalaakaryatvat, kala is the hiranyagarbha, and all this is the karya of him, including the sharira, all the sharira. Okay, now శరీరము కళల నుండి అంటే ఇగో ఇవన్నీ శరీరాలు. ఈ శరీరాలని కళల నుండి, కళలు పురుషుని నుండి, ఈ కళలు పరమ పురుషుని నుండి ప్రకటమయ్యాయి. కళాకార్యత్వాత్. There is a 3-generation concept. First generation is the Avyakta Parabrahma or the Purusha. The immediate Srishti generation, Srishti stage is the Hiranyagarbha Brahma. From them there are multiple levels, but we are reducing into 3. The third level is the Sarira or the individual entity. Okay. కనుక శరీరము కలుగుటకు ముందే అంటే ఈ గ్రాండ్ సన్ పుట్టడానికి ముందే ఫాదర్ ఉండాలి. ఈ ఫాదర్ కన్నా ముందే పరమ పురుషుడు ఉండాలి. ది గ్రాండ్ ఫాదర్ ఉండాలి ఇన్ ఫాదర్. సో ఈ గ్రాండ్ ఫాదర్ ఈ కెనాట్ బి కన్ఫైన్ టు ద గ్రాండ్ సన్. అంటే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ లోపల కూర్చుని ఉండలేడు. ఈ గ్రాండ్ సన్లోకి పరిమితం చేసేసి అంత శరీరం అని చెప్పలేము. ఎందుకంటే ఈ గ్రాండ్ సన్ గారు వీళ్ళ ఫాదర్ నుంచి పుట్టారు. ఈ ఫాదర్ అంటే హిరణ్యగర్భ బ్రహ్మగారు, ఈయన దగ్గర నుంచి పుట్టారు. కాబట్టి కార్యత్వాత్ శరీరము కలుగుటకు ముందే అంటే ఈ గ్రాండ్ సన్ పుట్టడానికి ముందే తత్కారణమైనటువంటి పురుషుడు ఉన్నాడు త్రూ ద హిరణ్యగర్భ బ్రహ్మ అండ్ దెన్ ఆఫ్టర్ ద పరమ పురుష. కాబట్టి ఈ పురుషుడు ఇక్కడే పరిమితమై ఉన్నాడు అని చెప్పడానికి వీలు పడదు. మరి ఎందుకంటే శరీరం అని చెప్పారు? అదేనండి, ఇక్కడ దగ్గరగా ఉందో తెలుసుకోండి. చైతన్యం మీలో కూడా ఉన్నది. అలా అని చెప్పకపోతే నేను జడవస్తు అనుకుంటాను, ఎప్పటికీ పరబ్రహ్మం కోసం ట్రై చేయను కదా. అంచేత నీ దగ్గరే ఉన్నది రా నాన్న, తెలుసుకో అంటే ఈజీగా తెలుసుకో. బాడీ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. దిస్ బాడీ ఆర్ ద శరీర, ద గ్రాండ్ సన్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద పరమ పురుష టు ద ఇంటర్మీడియరీ ఆఫ్ ద హెచ్జిపి ఆర్ హిరణ్యగర్భ బ్రహ్మ. It's a body. Okay, how do we know that this body is out of the Parama Purusha? పురుషుని నుండియే 16 కళలు అని చెప్తున్నారు కదా. యస్మిన్నేతాః షోడశ కళాః ప్రభవంతి. We know that the entire సృష్టి is from the Parama Purusha and I know I am part of the సృష్టి. I very much know that. So I must have been born out of the Parama Purusha. ఆ కళల నుండే శరీరము ప్రకటమవుతుంది. తరిహి in that case పురుషం శరీరమాత్ర పరిచ్ఛిన్నస్య న ప్రతిపత్తుం శక్నుయాత్. అయ్యలో కరంలోను ఆయన వర్డ్సే, భాష్యంలో ఉన్నవి. తరిహి పురుషం శరీరమాత్ర పరిచ్ఛిన్నస్య పురుషుని శరీరమాత్ర పరిచ్ఛిన్నస్య శరీరానికే పరిమితమయ్యాడని ప్రతిపత్తుం న శక్నుయాత్. వి కెనాట్ అజ్యూమ్ ఆర్ డిడ్యూస్ లైక్ దట్. కళాకార్యత్వాత్ శరీరస్య శరీరము కళల నుండి పుట్టినది. శరీరము కార్యము, కళలు కారణము. శరీర ఇస్ బాడీ ఆర్ శర్మ ఆర్ రవిప్రకాష్ గారు ఈజ్ ద కార్యం. ఫర్ దిస్ కార్యం ద కారణం ఇస్ ద హిరణ్యగర్భ బ్రహ్మ. శరీరము కార్యము, కళలు హిరణ్యగర్భ బ్రహ్మ కారణము, కళలు ఆత్మకు కార్యములు. కళలంటే హిరణ్యగర్భ బ్రహ్మ, ఆత్మకు కార్యములు. దట్ ద ప్రోడక్ట్. ఆత్మ కళలకి కారణము.
ఆత్మ హిరణ్య బ్రహ్మకు కారణం. శరీర ఈజ్ ద సన్, కళలు ఈజ్ ది ఫాదర్, పురుష ఈజ్ ద గ్రాండ్ ఫాదర్. How can you say the grandfather is confined in the grandson? It is not possible. Why we have to say like that? The next argument is like this. The grandfather is confined to the grandson. Grandfather is embedded in the grandson అని వాళ్ళు వాదిస్తారు. దానికోసం ఈ కాన్సెప్ట్. The first reason is why we cannot say the Purusha is Parichinna like Kunda Badaravat. It's not possible. Nanga. Endukannamo. The first reason is universe is unimaginably huge. This body of an individual fellow is too small. It cannot accommodate the entire universe. The second one is it is the cause of all causes, including this body, which is a product of the 16 Kala Purusha, and that 16 Kala Purusha is itself is from the Parabrahma. So there are two reasons we are saying. One, the universal Purusha, a Parama Purusha, is అనంతమైనటువంటిది. ఇంత చిన్న శరీరం లోపల అని పరిమితం చేయడము సాధ్యపడుతున్నాడు. పరిమితం చేయడం సాధ్యపడు. రెండు, ఈ శరీరాలన్నిటికీ కూడా కారణమైనటువంటి హిరణ్య గర్భ బ్రహ్మగారికి కూడా తండ్రి లేక కారణమైనటువంటి ఆ పరబ్రహ్మను శరీరాంతస్థం చేసి పరిమితము చేయ వీలు పడదు. నా కుండ బదరవత్. ఓకే, కొంచెం ఒకే ఒక స్లైడ్ అనుకో. పురుషం శరీరమాత్ర పరిచ్ఛిన్నస్య న ప్రతిపత్తుం శక్నుయా. దట్ ఈస్ స్టేట్మెంట్ నెంబర్ 1. పురుషం పురుషునే శరీరమాత్ర శరీరమునకే పరిచ్ఛిన్నస్య లిమిటెడ్ చేసి చెప్పుట న శక్నుయాత్ ప్రతిపత్తుం. యూ కెనాట్ అస్యూమ్ లైక్. రెండు, కళాకార్యత్వాచ శరీరస్య. అంటే శరీరము కార్యము, ఈ కార్యమునకు కారణము హిరణ్య గర్భ బ్రహ్మ, ఆ హిరణ్య గర్భ బ్రహ్మకు కారణము పరబ్రహ్మ. We should not say body is born directly out of consciousness. ఇక్కడ కాన్షియస్నెస్ ఉందండి, ఇది బాడీ అండి, డైరెక్ట్గా నేను ఇలా వచ్చేసానండి, నేను డైరెక్ట్గా పరబ్రహ్మం నుంచి వచ్చానని చెప్పను. దర్ ఇస్ అన్ ఇంటర్మీడియరీ కాల్డ్ హెచ్జిపి. ఆయన దగ్గర నుంచి ఇవన్నీ మల్టిపుల్ లెవెల్స్లో ఈ బాడీ దగ్గరికి వస్తుంది. ఏ పురుషుని నుండి 16 కళలు ప్రకటమైనవో దీస్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ దట్ పురుష. సో ద పురుష ఈజ్ ద కారణ. Body is the karya, this is the karana of this karya, and this itself is the karya of this one. So this must be karana. ఆ మాట ఆయన వాడుతుంది. కారణస్య అంటూ చెప్తారు. కారణానికే కారణం. ఇక్కడ కారణం అంటే హిరణ్య గర్భ బ్రహ్మ, కారణానికి కారణం అంటే పరబ్రహ్మ. అల్టిమేట్ కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, గ్రాండ్ ఫాదర్. వివరణ. ఇందాక ఏంటన్నారు, చిన్న మాట అన్నారు అనేసి కళాకార్యత్వాత్ అన్నారు. దానికి వివరం చెప్తున్నా. ఈ ఏలనగా పురుష కార్యాణం కళానాం కార్యం సత్ శరీరం కారణం స్వస్య పురుషం కుండభద్రం ఇవ అభ్యంతరీ నకుయ. అంటే ఏంటి? సకల కార్యములైన కళలన్నిటికీ కళానాం కార్యం అంటే సకల కారణములైన కళలన్నిటికీ కారణమైన అటువంటి పురుషుని పురుష కార్యాణం కళానాం అన్నిటికీ అన్ని కార్యములకు ఏదైతే కారణమో అటువంటి కళలకు ఈ పురుషుడు కారణము. అటువంటి పురుషుని స్వస్య అంటే శరీరస్య శరీరముందు అభ్యంతరి లోపల అని వర్ణించి బదరం ఇవ ఒక పండును పాత్రయందుంచినట్లు నా కుర్యాత్ చేయ వీలు పడదు, పరిచ్ఛిన్నము చేయ జాలము. ఇంకోటి కొండ ఉంది, బదరి ఉంది. దీనికి కార్యకారణ సంబంధం ఉందా? ఈ రేగుపండు కొండ నుంచి పుట్టిందా? పుట్టలేదుగా. రేగుపండు వేరు, కొండ వేరు. దీని తాలూకా జాతి గుణ క్రియా విశేషణాలు వేరు, దీని జాతి గుణ క్రియా విశేషణాలు. మరి ఇక్కడ అలా కాదు కదా. ఈ శరీరము అనేటటువంటి లోపల ఉన్నటువంటి చైతన్యము అనేటటువంటివి కార్యకారణ సంబంధాన్ని ఇండైరెక్ట్గా కలిగి ఉన్నాయి. ఎలాగా? మధ్యలో హెచ్జిపి ఉన్నాడు. హెచ్జిపి ద్వారా
ఇక్కడ కార్యకారణ సంబంధం లేదు. మనం ఎగ్జాంపుల్లో శరీరము, హిరణ్యగర్భ బ్రహ్మ, తర్వాత పరబ్రహ్మ అనే కార్యకారణ సంబంధం ఇండైరెక్ట్గా వాటికి లేదు. కనుక కుండ బదరిని ఉంచవచ్చు. అక్కడ కుండని బదరిలో పెట్టగలం, పరిచ్ఛిన్నం చేయగలం. కానీ ఆత్మ లేక శరీరము అట్లు కాదు. ఇది అసమాన దృష్టాంతం, ఈ దృష్టాంతం సరికాదు అంటూ త్రోసిపుచ్చుతారు. అయింది ఇక్కడతో. బాగా రిఫ్లెక్ట్ చేయండి. సమరైజ్ చేసేస్తున్నాను ఇవాళ డిస్కషన్ని ఒకే ఒక్క స్లైడ్లో. పూర్వపక్షం మీకు మాకు దోషం సమానము. ఏం దోషము? అనవస్థ దోషం. ఎందుకు? ఎందుకంటే అనేక జ్ఞానాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు కాబట్టి. నాన్న తప్పు. జ్ఞానస్య ఏకత్వ ఉపపత్తే. జ్ఞానం ఒక్కటే. జ్ఞానం ఒక్కటే అన్నప్పుడు ఒక జ్ఞానానికి ఇంకో జ్ఞానం, ఇంకో జ్ఞానానికి ఇంకో జ్ఞానం అక్కర్లేదు. సర్వ దేశ కాల పురుష ఆది అవస్థం ఏకం ఏవ జ్ఞానం. Then how is it multiple like it is seen? Nama, Rupa, Adi, Aneka, Upadi, Vedhat, Savitra, Adi, Jala, Adi, Savitra ante Suryudu, Chandrudu, Maroti, Akash, ఏదైనా పెట్టుకోవచ్చు రిఫ్లెక్టింగ్ థింగ్. జలాది, జలము మొదలైన వాటిలో జలము, నూనె, ఎనీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, మిర్రర్ ఏదైనా. ప్రతిబింబవత్, ప్రతిబింబం వలె. అనేకథ, మల్టిప్లిసిటీ, అవభాసతే, అపేరెన్స్ వస్తుంది. ఇది నా అసౌ దోష, మాకు అనవస్థ దోషం లేదు. తథాచ ఇహ ఇదం ఉచ్యతే. అదే పిప్పలాదుల ద్వారా చెప్తున్నారు. ఏ పురుషుడైతే శరీరం ఉన్నాడని నేను చెప్పానో ఆ పురుషుడే 16 కళల పురుషుడు. ఆ 16 కళలని సృష్టించినటువంటి పరబ్రహ్మము అని చెప్పబోతుంది. రెండో దాంట్లో ఏం చెప్తున్నారు? నన్ను శృతే ఇవ ఇహ ఏవ అంత శరీరే పరిచ్ఛిన్న కుండభద్రవత్ పురుష. ఈ శరీరంలో కుండ ఏమో పాత్రలో పెట్టినట్టుగా పరిచ్ఛిన్నం చేసి చెప్పవచ్చు కదా, మీరు అదే కదా అంటున్నారు శృతిలో. అంటే ఏకదేశంగా తీసుకోకు, ఆ చిన్న మొక్క కాకుండా మొత్తం సెంటెన్స్ చదువు అంటూ చెప్పి ప్రాణాది కళాకారణం ఆత్, ప్రాణము మొదలైనటువంటి కళలకు ఇది ఈ పురుషుడు పరమ పురుషుడు కారణము గనుక. ఈ శరీరమాత్ర పరిచ్ఛిన్నస్య, శరీరానికి మట్టుకే పరిచ్ఛిన్నం చేసి ఇక్కడే ఉన్నాడు కుండభద్రవత్ అని చెప్తే ప్రాణశ్రద్ధాదీనాం కళానాం కారణత్వం ప్రతిపత్తుం న శక్నుయాత్. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు అస్యూమ్ దట్ ఇట్ కెన్ బి ద కాజ్ ఆఫ్ ద హోల్. ఇంకొక సంగ్రహం, కళాకారవత్వ శరీరస్య నహి పురుష కార్యాణం కళానాం కార్యం సత్ శరీరం కారణ కారణం. అంటే ఇది కారణ కారణము. ఈ శరీరము శరీరానికి కారణమైనటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ కళానం, ఈ కళలకి కారణమైనటువంటి కారణం పరబ్రహ్మ పురుషుడు కారణ కారణం. స్వస్య అంటే ఈ పురుషుని యందు, ఈ శరీరం ముందు పురుషం కుండభద్రం ఇవ అభ్యంతరే కుర్యాత్ నా పాసిబుల్, నా అభ్యంతరే కుర్యాత్. ఈనాటి సందర్భం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవ, భద్రం పశ్యేమాక్షభిర్యజత్ర, స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. Mind the time, it has gone up to 6.